దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఒకసారి అందరం బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడును సర్వకృపానిధి అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో ఈ రెండవ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చి దైవ వర్తమానాన్ని వినుటకు మీరు ఆసక్తి కలిగిన మంచి మనస్సుతో ఈ స్థలం ముందు కూర్చున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పక్కవారికి కూడా వందనం చెప్పండి. బాగున్నారని అడగండి. బాధలు తప్పినాయి అని అడగండి. క్రిస్మస్ పండుగకి ఏం కొంటున్నారని అడగండి. దేవునికి స్తోత్రం. మీరంతా బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్న వాళ్ళ కూర్చున్నారు ఇప్పుడు దాకా. మా ప్రియులు దైవదాసులకు కూడా ప్రభు పేరిట వందనాలు. గత రాత్రి చక్కటి వర్తమానం నేను సోదరులను అడుగుతూ వచ్చాను. ఏం వర్తమానం చెప్పారు దైవజనులని? మారు మనసు పొంది ప్రభు రాజ్యానికి సిద్ధపడటాన్ని గురించి ప్రియులు దైవజనులు రాజేష్ గారు చక్కటి వర్తమానాన్ని విత్తారు. అది మీ హృదయాల్లో ఫలించాలని గత రాత్రి నేను కూడా ప్రార్థన చేశాను. దేవుడే దానికి సాక్షి. మా తమ్ముడు చెప్పినట్లు సరిగ్గా 9 సంవత్సరాల క్రితం 2015వ సంవత్సరం ప్రభు కృపను బట్టి ఈ ప్రాంతంలో అడుగుపెట్టి గంభీరంగా 2 దినాలు సభలు జరిపించటానికి ప్రభు సహాయం చేశారు. మళ్ళీ 3వ రోజు కూడా అడిగినట్లున్నారు. 3వ రోజు కూడా పెట్టాం. ఆశ్చర్యకరమైన విడుదల ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో దేవుడు జరిగించాడు. అనేక మందికి స్వస్థత, దురాత్మ శక్తుల నుండి విడుదల ఆ దినాల్లో ప్రభు కలుగు చేశారు. నేటికి మారని దేవుడిగా ఆయన ఉన్నారు కాబట్టి ఈ రాత్రి కూడా మీకు గొప్ప విడుదల కలుగుతుంది. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సభ అనంతరం మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తాను. ప్రార్థన చేయించుకొని మీరు మీ గృహాలకు తిరిగి వెళ్ళవచ్చు. మీ అందరికీ చక్కని భోజన ఏర్పాట్లు కూడా చేసినట్టున్నారు యవన బిడ్డలు. చాలా సంతోషం. ఈ గ్రామంలో ఉన్న యవన బిడ్డలందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ చక్కని వేదికను మనందరికీ ఏర్పాటు చేశారు. సోదరులు చెప్పారు కదా, ఇప్పుడు దాకా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసిన సోదరుడు చక్కని పాట పాడుతూ చెప్పారు. దైవజనులు కూడా వెనకాడుతున్న దినాలు. వేల రూపాయలతో ఖర్చు. ప్రజల హృదయాలు మమేకం అవట్లేదు. పిలిచిన రాని స్థితిలో ఈరోజున క్రైస్తవ సమాజం సాగిపోతున్న దుర్దినాల్లో ఉన్నాం. చెడగొట్టే సెల్ ఫోన్ ఒకటి వచ్చింది. అందరు లైవ్లు పెట్టడం ప్రారంభించారు. దానివల్ల ఇంట్లో కూర్చొని చూస్తాములనే నిర్లక్ష్య ధోరణి ప్రజలలో ఏర్పడుటను బట్టి దేవాలయాలకు, ఇలాంటి స్వార్థ సభలకు రాలేని పరిస్థితి. కానీ ఈ వయసులో దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ప్రత్యక్షతను బట్టి దేవుని సన్నిధానాన్ని మీకు మరలా ఆయన మహిమా ప్రభావములను కనపరచాలని ఇలా చక్కగా సౌండ్ సిస్టమ్, మంచి వేదిక, వారు ఒక్కొక్కరు బయటికి వెళ్తే చక్కగా వారికి ఒక 3,000 రూపాయలు ఒక మీటింగ్కి ఇస్తారు. అవి మానుకొని దేవుని వాక్యాన్ని ఈ ప్రాంతంలో వినిపింప చేయాలని ఆశపడిన యవన బిడ్డలందరిని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి మీరంతా అభినందిద్దాం. వాళ్ళని గట్టిగా కొడదాం. మిమ్మల్ని డబ్బులు అడిగాను, చప్పట్లు కొట్టమను, కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళని అలా ఎంకరేజ్ చేయాలి మనం. ఎందుకంటే ఇలాంటి వేదికలు చాలా అరుదుగా మనం చూస్తుంటాం ఈ దినాల్లో. కాబట్టి ఈ గోపవరం నాకు సుపరిచయమైన గ్రామమే. పలుమార్లు ఈ గ్రామం కొరకు మేము ప్రార్థిస్తూ వచ్చాం. దేవుడు ఈ రోజున క్షేమంగా, సౌఖ్యంగా
మిమ్మల్ని అందరినీ ఈ స్థలానికి తీసుకురావటానికి సహాయం చేశారు గనుక ప్రియ గ్రామ ప్రజలారా, దేవుని సంఘమా, ఈ రాత్రి కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. ఈ ప్రాంతం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించి కొన్ని విషయాలు నేను ధ్యానించటం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ఉద్దేశాన్ని నేను తమ్ముడు రాజశేఖర్తో పంచుకున్నప్పుడు చాలా విషయాలు రాజశేఖర్ నాతో పంచుకోవటం జరిగింది. దీని కాన్సెప్ట్ ఇదనయా, ఈ విధంగా మేము అందరం కలిసి సంఘ సామాజిక భేదమేమీ లేకుండా యవన బిడ్డలుగా దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని ఫుల్ఫిల్ చేయటానికి మేము ఈ రీతిగా ముందుకు వచ్చి, అది ఖర్చెంతన్నా కానివ్వండి, దేవుని వాక్యం ప్రకటించబడాలి, ఆ భయంకరమైన పాపపు ఇనుప కొలిమిలో నుండి దేవుడు కొందరిని విడిపించాలి అనే ఆకాంక్షతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వారు చెప్పడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. చంటి ఇలాగ తమ్ముళ్ళందరూ సుపరిచయస్తులే. ఎన్నో సంవత్సరాల ఆత్మీయ అనుబంధం దేవుని ఉన్నత కృపను బట్టి నేటి వరకు అలాగునే కొనసాగుతూ ఉంది. ఈ విరామం లేని పరిచర్యలో దేవుడి రాత్రి నన్ను ఈ స్థలానికి తీసుకురావటానికి సహాయం చేశాడు. అందుకు దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. మీరు ఎట్లున్నారో తెలుసా? కోళ్ళన్నీ ఫారంలోకి ప్రక్కకి వెళ్తాయి చూడండి చలికి, అట్లున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి తల్లి, గంభీరంగా చెప్పండి ఒకసారి, ఇంకొకసారి చెప్దాం. వర్తమానం అయిపోయేంత వరకు స్వరాలు తగ్గకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. లేకపోతే మనం పాడుకోవాలి, కనులుండి చూడలేను, నోరుండి అది అట్లా పాడుకోవాలి మనం. ఎవరో అప్పట్లో పాడారు, మళ్ళీ ఎందుకు రిపీట్ చేసుకోవటం. కనుక మీ దేవుడు మీ నోటిని బహుగా నింపునుగాక. అందరికీ మరొకసారి వందనాలు. ప్రభు కృపను బట్టి మీ అందరికీ దైవ దీవెని రాత్రి కలుగునుగాక. నిర్గమాకాండం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, నిర్గమాకాండం 17వ అధ్యాయం 11వ వచన భాగాన్ని ఈ రాత్రి ధ్యానం కొరకు మనం చదువుదాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. చాలు తల్లి. చదవబడిన ఈ వాక్య భాగంలో ఒక విజయ పదములో దేవుడు నడిపించిన ఒక అనుభవాన్ని ఈ స్థలమందు మనం చూస్తాం. దేవుడు నమ్మదగిన వాడు, మార్పు లేదు ఆయనలో. ఈరోజు వరకు కూడా భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో మార్పు లేని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. బైబిల్ చెప్తుంది, మలాకీ గ్రంథకర్త అంటారు, యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక ఇశ్రాయేలీలైన మీరు లయము కాలేదు, సజీవులై నా సముఖములో నిలిచారు అని మలాకీ గ్రంథకర్త చక్కగా రాస్తారు. ఈ స్థలమందు వ్రాయబడిన మాట, ఇశ్రాయేలీలు గెలిచారట. అంటే ఓడిపోయారు, ఒకప్పుడు ఓడిపోయారు చాలాసార్లు, ఒకసారి కాదు చాలాసార్లు ఓటమి వారిని వెంటాడింది. కానీ ఈ స్థలములో ఒక అద్భుతమైన ప్రక్రియ, ఉన్నతమైన దైవ సంకల్పం నెరవేర్పుగా మోషే అనే ఒక నాయకుడు ఆ కొండ శిఖరము మీదకు వెళ్ళి తన చేతినెత్తాడు. దైవ సన్నిధిలో తన చేతినెత్తాడు. ఎప్పుడైతే ఆయన చేతినెత్తాడో ఆ ఎత్తిన చేయి సర్వోన్నతుడైన దేవుని దృష్టికి పడగా ఆ దేవుని దృష్టిలో ఉన్న ప్రభావ శక్తి యుద్ధరంగములోనికి వస్తే ఇశ్రాయేలీలకు జయము కలిగింది. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? జయించినవాడు. లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు,
శరీరాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సవాలుగా ప్రభుత్వాన్ని నిలబెట్టి అడిగాడు, నాలో పాపముందని మీలో ఎవడైనా నిరూపించగలడా అని నాటి రోమా సామ్రాజ్యానికి సవాలు విసిరిన పరిశుద్ధుడు. మరి ఆ పరిశుద్ధుడైన దేవుడు సమస్తాన్ని జయించినట్లుగానే ఈ రాత్రి నీవు నేను కూడా జయించాలి అని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే నీవు నేను ఆయన పిల్లలము కదా, ఆయన స్వరక్తము మన కొరకు కార్చాడు కదా, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఎక్కడ మిగుల్చుకోకుండా సర్వలోక నిత్య కళ్యాణార్థమై పాప ప్రక్షాళన జరుగుటకు మన కొరకు రక్తాన్ని కార్చిన పుణ్యమూర్తి కృపాని దానముగా మనకిచ్చిన వాడు కనుక ఆయన జయించినట్లు నీవు నేను కూడా జయించాలి అని కోరుకుంటున్నాడు. అందుకే ప్రకటన గ్రంథకర్త అంటారు 3వ అధ్యాయం 21వ వాక్యంలో, నేను జయించిన ప్రకారము మీరును జయిస్తేనే నేను మిమ్ములను నా తండ్రి సింహాసనమందు కూర్చుండబెట్టెదను అని దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకటన 3:21లో గ్రంథస్థం చేయబడి. మీరందరూ నన్ను చూడండి, నేను కొన్ని విషయాలు ఈ రాత్రి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మోషే తన చెయ్యెత్తాడు. ఇది మీ అందరికీ సుపరిచయమైన వాక్యమై ఉండొచ్చు. అయితే ఈ రాత్రి నేను చాలా క్లుప్తంగా ఈ విజయానికి కారణం మోషేయేనా, ఇంకెవరైనా ఉన్నారా? కొంచెం లేఖన ధ్యానాలను మనం చూద్దాం, నేర్చుకుందాం. ప్రభు పాదముల చెంత మనం మోకరించినప్పుడల్లా జీవిత పాఠాలు నేర్పగలిగిన సర్వశక్తిమంతుడైన ఆయన మంచి బోధకుడు. అందుకే ఆ దినాల్లోనే రబ్బీ, బోధకుడా అని ఆయన పిలిచి వేలకు వేలుగా ఆయన వెంబడించారు. ఆయన సన్నిధానాన రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మాని ఆయన నోట ఏ మాట వస్తుందో ఆ మాట కొరకు వారు వేగిరపడ్డారు. ఆ మాట వారికి జీవాహారముగా మారింది, ఆత్మను ఉల్లసింపచేసింది, ఉజ్జీవింపబడ్డారు. ఒక విప్లవాత్మకరమైన మార్పు వారి జీవితాల్లో కలిగింది. వారి కుటుంబాలుగా దేవుని సన్నిధిలో స్థిరపడ్డారు. నేటి వరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వారు లిఖించబడి మనకు సాక్షి మేఘ స్తంభమై ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అందుకే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మనకు మేఘము వలె ఆవరించింది. మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూద్దాం, లోకము వైపు కాదు, దుష్ట సాంగత్యము చేసే మనుషుల వైపు కాదు. ఈ విశ్వాసాన్ని ప్రారంభించిన వాడు ముగించుటకు కూడా ఆయనే సమర్థుడు, శక్తివంతుడు గనుక ఆయన వైపు చూద్దాం అని గ్రంథకర్త రాసిన మాట ఈ రాత్రి మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కొన్ని సూటి ప్రశ్నలు మిమ్మల్ని సంధిస్తూ నేను ఈ వర్తమానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీయులు గెలిచారు. మరి ఈ రాత్రి ఆ గెలుపు నీ జీవితంలో ఉందా? నీవు ఏ దిశగా ప్రయాణం చేస్తున్నావు? కుటుంబ జీవితంలో ఓటమే, వ్యక్తిగత జీవితంలో ఓటమే, సామాజిక జీవితంలో ఓటమే, సంఘ జీవితంలో ఓటమే, పొలములో విత్తనము వేసి ఓటమే. ఎక్కడ చూసినా ఓటమి 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 ఓటమి. కానీ దేవుడు ఎప్పుడు నీ ఓడిపోవాలని కోరుకోలేదు. నీ విజయము కొరకు ఆయన పరోక్షముగా నీ కొరకు యుద్ధశూరుడై నిలబడిన దేవుడు ఆయన. ఆ సర్వశక్తి కలిగిన దేవుని సంకల్పం, దేవుని చిత్తం నీ ఎడల ఏమిటో, నీ గ్రామంలో ఏర్పాటు చేయబడిన ఈ సభల యొక్క ఉద్దేశం ఏమిటో నీవు గ్రహించి ఈ రాత్రి ఒక్కసారి ఆయన తట్టు తిరిగి నీ చేతులెత్తగలిగితే విజయాన్ని ఈ రాత్రైనా నీకు ఇవ్వటకు ఆయన సిద్ధంగా ఉన్న రాత్రి రాత్రి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి విషయంలో ఓటమే ఓటమే. కానీ ఈ విజయానికి ఒక గొప్ప కారణం ఉంది.
ఆ గొప్ప కారణం ఏంటంటే దేవుని యొక్క ఉన్నత సంకల్పాన్ని వారికి ఇచ్చినట్లుగా వారి వారి బాధ్యతలను వారు భిన్నముగా కాకుండా దేవుని చిత్తానుసారంగా నిర్వర్తిస్తూ వచ్చారు. అమాలేకీయులతో యుద్ధం జరుగుతుంది. అమాలేకు అంటే అర్థం ఏమిటంటే శరీర సంబంధి అని అర్థం. ఏంటండి కొంచెం చెప్పండి. శరీర సంబంధి. శరీర సంబంధికి ఆత్మ సంబంధికి అస్సలు పొత్తు కుదరదు. ఒక వరలో రెండు కత్తులు ఎలా ఎమడవో అలాగునే శరీర సంబంధికి ఆత్మ సంబంధికి అస్సలు పొత్తు కుదరదు. శరీర సంబంధులు శరీర కార్యముల మీద దృష్టి పెడతారు, ఆత్మ సంబంధులు ఆత్మ విషయాల మీద దృష్టి పెడతారు. రోమాల పౌలు వీళ్ళిద్దరిని డిఫరెంట్గా రాస్తూ చాలా విషయాలు రాసి దైవ సన్నిధిలో మనందరికీ హితోపదేశంగా ఆయన ఆ రోమా పత్రిక మనకు బహుమానంగా ఇచ్చాడు అపోస్తులుడైన పౌలు. అయితే ఈ శరీర సంబంధి ఎవరి మీద యుద్ధానికి వచ్చాడు? ఏ దేవుని సొత్తైన ప్రజలైతే ఉన్నారో 420 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వములో ఉండి గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడి ఏ దేవుడైతే వారి కష్టాన్ని కన్నీటిని చూచి ఆయన సింహాసనము విడిచి దిగివచ్చి వారిని విడిపించి నడిపించాలని ఆయన కంకణం కట్టుకున్నాడో ఆ దేవుని యొక్క కృపా భాగ్యం వారి మీదకు దిగి వస్తే ఆయన ఉన్నత ఆలోచనల ప్రకారం వారు బయటికి రాగా ఆత్మ సంబంధులుగా పిలువబడుతూ నాటి అక్షర సంబంధమైన ఇశ్రాయేలీలు తమ ప్రయాణములో ముందుకు కొనసాగుతున్న దినాలు. జాగ్రత్తగా నా మాటలు వినాలి. వాక్యం మీద మీరు కాస్త ఏకాగ్రత పెట్టాలి. ఈ వాక్యం మరలా దొరకదు మీకు. హోషేయ గ్రంథం మీరు తర్వాత చదవండి. భయంకరమైన కరువు రాబోతుందట. ఏమిటా కరువు అంటే బట్టలు లేక కరువు రాదు, ఆహారము లేక కరువు రాదు, గృహాల లేక కరువు రాదు. ఈ దేశం మొదలుకొని ఆ దేశం వరకు ప్రతి ఒక్కడు వాక్యము కొరకు పరిగెత్తుతాడు, కానీ వాక్యము దొరకదు. భోజనం ఉంటుంది, రంగురంగు బట్టలు ఉంటాయి, కంటి నిండా కనకం ఉంటుంది, బంగారం. నీ ఇంట్లో మొరిగే సునకం కుక్క కూడా ఉంటుంది, కానీ నీకు వాక్యం ఉండదు. అందుకే జ్ఞానం ఏమన్నాడంటే సోమరి చీమల యొద్దకు పో. ఎందుకు సొలొమోను? తగిన కాలమందు ఆహారం కూర్చుకుంటున్నట్లుగా మీరు దేవుని వాక్యం విత్తబడుతున్నప్పుడు ఇక్కడ కూర్చుకొని దాన్ని స్థిరపరచుకోండి. మరొక భక్తుడు ఏమన్నాడు తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవా నీవు నాతో మాట్లాడన్నాడు. ప్రవక్త ఇర్మీయా ఏమన్నాడు తెలుసా? ఈ వాక్యము నాకు దొరకగా నేను దాన్ని భుజించి తిని అన్నాడు. మరి ఇంతమంది వాక్యము కొరకు ఎదురు చూస్తే ఈ రాత్రి నీ జీవితము కూడా అదే అనుభవంలోనికి రావాలి. ఈ శరీర సంబంధనే అమాలేకు ఆత్మ సంబంధమైన గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన దేవుని పిల్లల మీదకు యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధ మైదానం రెఫీదీము లోయ అని వ్రాయబడి ఉంది బైబిల్లో. అదొక యుద్ధ మైదానం. మీరు సమూయేలు గ్రంథం చదివినా అక్కడ దేవుని సన్నిధిలో దావీదు మీదకి ఫిలిస్తీన్లు వచ్చింది కూడా ఇదే రెఫీదీము లోయలోనికి వచ్చారు. 2 మార్లు దావీదు ఒకసారి దేవా ఫిలిస్తీన్లు వచ్చారు, నన్ను వెళ్ళమంటావా అని అడిగి వెళ్ళి జయాన్ని పొందాడు. 2వసారి వచ్చారు, దేవుణ్ణి మరలా అడిగాడు, వెళ్ళమంటావంటే దేవుడు వెళ్ళొద్దన్నాడు. చుట్టూ తిరిగి వెళ్ళు, కంబలి చెట్ల చాటున దాగు. ఆ కంబలి చెట్లు కొనలు కదిలినప్పుడు నేను నీ పక్షమున యుద్ధం చేయుటకై దిగి వచ్చానన్న సంకేతం నీకు వస్తుంది, అప్పుడు నీ వెళ్ళి యుద్ధం చేయమన్నాడు. ఆ 2 స్థలాల్లో కూడా దావీదుని విజయ పదములో నడిపించి విజయ శంఖారావాన్ని ఎగరవేసిన దేవుడి రాత్రి మనకు సజీవుడైన దేవుడుగా ఉన్నాడు. నేనంటాను, భౌతిక సంబంధమైన ఈ దేహముతో ఈ శరీర సంబంధమైన జీవితాన్ని నీవు జయించగలుగుతున్నావా? ఈ లోకం ఒక అమాలేకు, లోకాధికారైన సాతాను ఒక అమాలేకు సంబంధి. ఈ శరీర సంబంధమైన జీవితాన్ని యేసుక్రీస్తు వలె నీవు జయించి దేవుని సన్నిధిలో సాక్షిగా ఆయన సిలువకు ప్రతినిధిగా నీవు నిలబడితే రాబోవు
సమాజానికి నీవు ఒక మార్గదర్శకత్వము ఇచ్చిన వ్యక్తిగా నీవు నిలబడతావు. నీ జీవితమే ఓటమైపోయిందనుకో, నీ జీవితమే కన్నీటి పర్యంతమైందనుకో, చిన్న రోగాన్ని నీవు జయించలేకపోయావనుకో, చిన్న సమస్యను నీవు జయించలేకపోయావనుకో, త్రాగుబోతు తనముతో మునిగిపోతున్న భర్తను మార్చుకోలేకుండా అపజయాల పాలయ్యావనుకో, రాబోయే సమాజానికి నీవేం చెప్తావు? నీ జీవితం ఎవరికి మాదిరి? నీవు ఎందుకు జీవిస్తున్నావో కూడా తెలియని అవివేక సంబంధమైన జీవితంలో నీవు జీవిస్తుంటే, ఈ రాత్రి నీ విజయం కొరకే ఈ 2 రాత్రుల సభలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. తలే మోసపోకు, దేవుడు వెక్కిరించబడడు. ఏది విత్తుతావో అది కోస్తావు. నీ పిల్లల పిల్లల తరం దాన్ని అనుభవించుటకు నీవు పునాది వేసిన వ్యక్తి అయిపోతావు. రా, ప్రభు కొరకు బ్రతుకుదాం. రా, క్రీస్తు పక్షమున నిలబడదాం. ఒక్క జీవితమే, 10 జీవితాలు లేవు. శాస్త్రాలు గ్రంథాలు చెప్పినట్లు ఒక జన్మలో కుక్కాయి, మరొక జన్మలో పశువై మనిషి వాడు పుట్టడు. ఒక్క జన్మే. ఆ జన్మ కూడా పవిత్రమైనదిగా ఉంది కాబట్టి, పరిశుద్ధమైనదిగా ఉంది కాబట్టి, ఆ పరిశుద్ధతను సంతరించుకున్న యేసు క్రీస్తు వెంబడి నీ అడుగులు వేస్తూ ఆరంభించిన విశ్వాసాన్ని విజయ పదములో ముగించుటకు శక్తివంతుడైన దేవుడు నీకున్నాడు కాబట్టి ఆయనను చూస్తూ వెళదాం. రాబోతున్న తరానికి ఒక మంచి పునాదిని వేద్దాం. స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విజయము మోషే ఒక్కడిదేనా? కాదే. వాక్యం మనం చదువుతూ వస్తే చాలా అద్భుతమైన మాటలు వ్రాయబడి ఉన్నాయి. అమాలేకు యుద్ధానికి వచ్చాడన్న సంగతి తెలిసింది. ఎప్పుడైతే యుద్ధానికి వచ్చాడో ఆ మోషేతో ఉన్న ఒక యవనస్తుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, యెహోషువ. అతన్ని పిలిచాడు మోషే. ఏ జాషువా, నువ్వు వెళ్ళాలి యుద్ధ మైదానానికి. అవునండి గురువుగారు, వెళ్ళమంటారు. ఎస్, నువ్వు వెళ్ళాలి. మన కొరకు. ఆ వాక్య పదాల్లో చాలా అద్భుతంగా వ్రాయబడి ఉంది. మీరు 9వ వాక్యం అనుకుంటా, చదవండి ఒకసారి ఆ మాట. మోషే యెహోషువతో మన కొరకు. బాగా వినండి, ఎవరి కొరకండి? మనమంటే ఎవరు? ఒక సంఘపోళ్ళు కాదు. మనమంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన డినామినేషన్ ఏదన్నా కానివ్వండి, ఒకే శరీరములో ఉన్న అవయవాలం. మనలందరినీ క్రైస్తవులు అని పిలుస్తున్నారు. మనమంటే ఎవరు? యాకోబు వంశములో ఉన్న 12 గోత్రాలు. ఏ ఐగుప్తు బానిసత్వంలో నలిగిపోయి శ్రమలు అనుభవించారో, కన్నీళ్ల మధ్యలో కాపురము చేసి కష్టార్జితాన్ని కడుపుకు పట్టక ఐగుప్తీలకు పెట్టారో వారు మనమందరం, మనందరి కొరకు. ఈ సభలు ఎందుకండి? ఎందుకు? గోపవరం కొరకేనా? కాదే. చుట్టుపక్కల గ్రామాల కొరకు, మనందరి కొరకు. ఒక సంఘము కొరక? కాదే, అన్ని సంఘాల కొరకు. ఇక్కడ వ్రాయబడిన మాట ఐక్య క్రైస్తవ సువార్త సభలు. ఈ ఐక్య అనే పదం హృదయాంతరంగములో ఎప్పుడు మనకి కొట్టుమిట్టాడుతూనే ఉండాలి. నా ప్రభువైన యేసు క్రీస్తు సృష్టిని చేసేటప్పుడు కూడా మన పోలికతో అన్నాడు, కానీ నా పోలికతో అనలా. అన్నాడా? మన పోలికతో ఒక మనిషిని సృష్టిద్దాం, వానికి ఒక జీవితం ఇద్దాం. ఈ రోజున ఐక్యత అనేది కొదువైపోయింది మనుషుల్లో. కుటుంబాల్లో ఐక్యత లేదు, అందుకే ఓటమి. అన్నదమ్ముల మధ్య అనురాగం లేదు, అందుకే ఓటమి. అక్క చెల్లెల మధ్య ఆప్యాయత లేదు, అందుకే ఓటమి. సాతాను నిన్ను విభజించి పాలిస్తూ నీ కుటుంబంలో నువ్వు ఏది చేసినా నిన్ను జయించే అనుభవంలోనికి వెళ్ళనివ్వకుండా అపజయాలు పాలు చేస్తూ నీ కన్నీడు వాడికి సంతోషంగా మార్చబడుతుంటే నిన్ను చూసి అపహసిస్తున్నాడు, కానీ నిన్ను విజయ పదములో నడిపించనివ్వట్లేదు. ఆ చేతులు జోడించి దండం పెట్టి చెప్తాను, ఈ రాత్రి యూనిటీ అనేది ఒక సక్సెస్కు పునాది. ఐక్యత. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పారు? ఇద్దరు ఏదైతే ఏకీభవించి బంధిస్తారో అది బంధింపబడుతుంది, ఇద్దరు విప్పితే అది విప్పబడుతుంది. ఎస్, మోషే ఒక్కని వల్ల కాదు ఈ జయం,
కానీ వాక్యం ఏం చెప్తుందంటే మోషే తన చేయెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. చదవండి మా మాట. కాతల్లి 9వ వాక్యం. మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. రేపు ఆ పదం అంటలేంచండి, ఏమన్నారని తల్లి? రేపు నేనన్నాడా మేమన్నాడా? నేను ఒక్కడే. నేను దేవుని కర్రను చేతబట్టుకొని కొండ శిఖరము మీద నిలిచేదను. చాలు. యెహోషువతో చెప్పేటప్పుడేమో మన కొరకు యుద్ధం చేయమన్నాడు. ఈయన ఒక పనిని ఏర్పాటు చేసుకునేటప్పుడు నేను అని అన్నాడు. ఈ పదాలలో మీకు ఒక మంచి సందేశాన్ని రాత్రి నేను ఇస్తా, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా క్రైస్తవుడిగా పుట్టి క్రైస్తవుడిగా పెరుగుతూ ఒకవేళ దేవుని దాసులుగా మేమైనా కూడా డినామినేషన్ పక్కన పెట్టి మన అనే భావం ఎప్పుడైతే వస్తుందో ఆ సార్వత్రిక హృదయములో మనకున్న లక్ష్యాన్ని చూసిన దేవుడు నీకు భారాన్ని పెట్టకుండా నీకు ముందుగా నడిచి ప్రతి విషయంలో నీకు జయమిస్తాడు. మన ఇదంతా ఎవరి కొరకు? దైవరాజ్య స్థాపన కొరకు. యేసుక్రీస్తు ఒక్కడే 10 శరీరాల్లో రక్తము కారల, ఆయన ఒక్కడి శరీరములోనే రక్తము చిందించబడినది. మనందరి కొరకు ఆయన వీపు నాగటి సాళ్లుగా దున్నబడింది. ఆయన తల మీద కిరీటము పెట్టబడింది. ఆయన ప్రక్కలో బళ్ళపు పోటు. ఆయన పాదములు రక్తసిక్తం అవుతుంటే ఆ పాదములతో తడబడుతూ లోకములో ఉన్న ప్రతి మనిషి యొక్క పాప భారాన్ని ఆయన భుజము మీద సిలువ భారముగా మోస్తూ గొల్గతా కొండెక్కుతుంటే ఆ పాప భారం భరించలేక గొల్గతా కొండ రాళ్ళు కేకలు వేసాయట. కానీ యేసయ్య మాత్రం బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనముగా ఉన్నట్లు ఆయన సిలువెత్తుకొని మౌనముగానే వెళ్తున్నాడు. ఎందుకంటే సర్వలోకము నా పిల్లలే, నా సృష్టే. కానీ భయంకరమైన చేదనుభవం ఏంటంటే ఎవరికి వారు విడదీసుకున్నాం. ఉన్నెస్ అనేది లేదు. మీరు పత్రికలు చదివినవారైతే ఏకత్వము కలిగి ఉండండి, ఒకరినొకరు గణపరచుకోండి, ఒకరినొకరు హెచ్చించుకోండి, నీకంటే యోగ్యుడిగా వారిని ఎంచండి. డినామినేషన్ డిఫరెన్స్ వద్ద మీకు. ఇది సార్వత్రిక క్రీస్తు సంఘం. సార్వత్రిక సంఘం. నాకు చిన్నప్పుడు మా తాత ఒక కథ చెప్పాడు. 2 కోతులు రొట్టె పంచుకోవడం చేతకు పిలిగి పెట్టినాయి అట్ట. మీరు కూడా చెప్పుంటారు బోర్డుల సార్లు. ఏమండి, ఇప్పుడు కార్పొరేట్ సంఘాలకు ప్రజలు ఎందుకు పోతున్నారు? హలో, అటెన్షన్ ప్లీజ్. గోపవరం అనే ఒక ట్రైల్ వస్తుంది, జాగ్రత్తగా వినండి. నేను ఎవరిని విమర్శించట్లేదు తల్లి, సత్యాన్ని చెప్తున్నాను. ఈ రోజున ఎవడి మీదో పడి వేడటం ఎందుకు? మనకు చేతనైతే, మనకు దేవుని కృపుంటే ఈ రోజున కుటుంబ వ్యవస్థ ఎందుకు పాడవుతుంది? సామాజిక వ్యవస్థ ఎందుకు పాడవుతుంది? సంఘము కట్టబడితే సమాజము బాగుంటుంది. అందుకు సంఘములో యవనస్తుల పాత్ర చాలా కీలకం. ఈ గ్రామాన్ని బట్టి నేను హార్ట్ఫుల్గా సంతోషిస్తున్నాను, హృదయపూర్వకంగా సంతోషిస్తున్నాను. ఇంతమంది యవనస్తులు ఈ ఐక్యతను చాటి చెప్పడం నాట్ ఎ జోక్. ఇది సామాన్యమైన విషయం కాదు, సరదా కాదు ఇది. ఏమండి, ఒక కొంపలో ఉన్న నలుగురిని ఒక తాటి మీదకు తీసుకురాలని భయంకరమైన దినముల్లో ఉన్నాం. ఒకరు ఎడ్డివంటే ఇంకొకటి తెడ్డివంటాడు. ఏమండి, భార్య చేద్దామంటే భర్త ఏదో చేద్దామంటుంది. ఈ విధంగా భయంకరమైన స్థితిగతుల్లో కుటుంబ వ్యవస్థ వినాశనానికి దుష్టుడు తీసుకెళ్తుంటే కొద్దిమంది యవనస్తులు ఈ కృపలో నిలిచి దైవరాజ్య వార్తను దేవుని కృపగా ఈ కృపాకాలపు చివరి గడియల్లో మనకు ప్రకటింపచేయుటకు వారు నడుము కట్టారు. నిశ్చయంగా వారి సంతతి దీవించబడునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన కొరకు యుద్ధము చేయి. వెళ్ళాడండి. యుద్ధానికి వెళ్తే ఏం పట్టుకుపోతాడు? కత్తి పట్టుకుపోయాడు. కత్తిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే 2 అంచుల వాడి కలిగిన ఖడ్గం. ఇప్పుడు నేను అంటాను, గోపవరంలో ఉన్న యవనస్తులందరూ ఈ కత్తే పట్టుకున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, వాళ్ళకి కొట్టండి గట్టిగా. ఓరెవరెవరెవరు ఎంత సచ్చు దెబ్బలు కొడతారు అనుకోవాలండి.
యెహోషువ వలె. ఎందుకంటే ఓటమి పాలైన నీ కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో విజయ పదములానికి నడిపించాలి. ఓటమి పాలవుతున్నావు ఏమా, నేను ప్రతి విషయంలో జయిస్తున్నానని చెప్పగలిగిన గుండెల మీద చేసుకునే ధైర్యం ఈ రాత్రి నీకుందా? నీ కుటుంబంలో నీకు జయముందా? సాతాను మీద జయముందా? నీ శరీరం మీద జయముందా? ఒక పక్కన పిల్లలను కూర్చిన భయం, మరో ప్రక్కన యజమాని కూర్చిన భయం, మరో ప్రక్క భార్యను కూర్చిన భయం, మరొక ప్రక్క తల్లిదండ్రులను కూర్చిన భయం. ఎటు చూడు నీ నలు దిశల భయం ఆవరించి నిన్ను కృంగతీస్తుంటే జయించలేని వ్యక్తిగా నా పక్షమున దేవుడున్నాడని ఘనపరచలేని దౌర్భాగ్యపు స్థితిలో మనం జీవించటం అనేది ఎంత భయానకరమైన పరిస్థితి. యెహోషువ వెళ్ళు. ఎస్, యుద్ధశూరులను కొంతమందిని పెట్టుకున్నాడు, యవనస్తులందరినీ, బాగా కత్తివాడగలిగిన వాళ్ళని పెట్టుకున్నాడు. రెఫీదీము మైదానంలోనికి వెళ్ళాడు. వెళ్ళి చక్కగా యుద్ధానికి సిద్ధమయ్యాడు. మోషే ఒక మాట అన్నాడు, నేను రేపు కొండెక్కి దేవుని కర్ర, అదేంటో తెలుసండి, వాగ్దానము. ఆ కర్ర వాగ్దానానికి సూచన. యెహోషువ చేతిలో ఉన్న కత్తి వాక్యం అయితే ఈ మోషే చేతిలో ఉన్న కర్ర వాగ్దానానికి. అది కొత్త సంవత్సరం తీసుకొని బైబిల్లో పెట్టుకునేది కాదు. ఈ రోజున వాగ్దానాల కొరకు పరుగులెత్తి కొత్త సంవత్సరం తెచ్చుకొని బైబిల్లో పెట్టుకుంటున్నామే కానీ వాగ్దానాలను మనం అనుభవించలేకపోతున్నాం. వాగ్దానాలు ఎట్లున్నాయంటే పాస్టర్ గారు, షుగర్ పేషెంట్ ముందు స్వీట్ వాక్ పెట్టినట్టుంది. అర్థమైందండి మీకు? వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి, వాగ్దానాలు ఇక్కడే ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. షుగర్ పేషెంట్ ముందు స్వీట్ బాక్స్ పెట్టినట్లు బాగా ఉన్నాయి. ఏమండి, షుగర్ పేషెంట్ స్వీట్ బాక్స్ ఇచ్చి తింటాడా? తింటే సస్తానే ఉన్న భయం ఆయనకి. ఎందుకంటే 300 దాటుతుంది, 500 దాటుతుంది. నోటిని కట్టుకోమంటాడు డాక్టర్ గారు. ఏమండి, మనసేమో ఉబలాటం, తినాలని ఉంటుంది, తింటే సస్తామన్న భయం. ఈ రెండిటి మధ్య రెంటికి చెడ్డ రేవడై అటు బతకలేక ఇటు సావలేక బతుకు జీవుడా అంటూ కాళ్ళు ఇడ్చుకుంటూ తిరుగుతుంటాడు ఈ మనిషి. అర్థమైందండి? అలాగున్నాయి. వాగ్దానం అనే కర్ర నాయకుడిగానో లేకపోతే దేవుని చేత ఎన్నిక చేయబడిన ఒక గొప్ప వ్యక్తిగానో ఆయన చేత పట్టుకొని వెళితే ఈ యెహోషువ యుద్ధ రంగంలోనికి వెళ్ళి కత్తి పట్టాడు. ఇక్కడ వాక్యము, అక్కడ వాగ్దానం. ఇక్కడ ఇంకొక అద్భుతమైన మాట, మోషే నేను ఒక్కడే వెళ్తానన్నాడు, కానీ అక్కడ ఇంకొక ఇద్దరి పనితనం ఉంది. వాళ్ళ గురించి రాత్రి నేను చెప్తాను. వారు లేకుండా మనకు విజయము రాదు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. వారెవరు? అహరోను, హూరు. నాకు ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. నేను వెళతాను అని అన్నాడు కానీ అహరోను, హూరు మీరు రండి అని అడిగాడు మోషే గారు? అడిగాడమ్మా? అడగలేదు. కానీ ఒక గొప్ప పని జరుగుతుంది, దైవత్వంతో కూడిన గొప్ప పని జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఆ నాయకుడితో వెళ్ళాలని వాళ్లకు ప్రేరేపణ కలిగింది. ఈరోజున గ్రామంలో నీకున్న ప్రేరేపణ ఏంటి చెప్పు? యవనస్తులు ఇంత సభలు పెడుతున్నారు, ఒక గంట మోకరించి ప్రార్థన చేసావమ్మా? ఏమా ఒక గంట ప్రార్థన చేసావా? ఈ గోపవరానికి పట్టిన శాపం యేసుక్రీస్తు రక్తముతో కడిగివేయబడాలని ప్రేరేపణ కలిగిన వ్యక్తివైతే నీ మోకాళ్లకు పని చెప్తావు, ప్రార్థిస్తావు. 100 మంది రక్షింపబడాలి. ఇంకా పాపములో ఉన్నారు, కట్టుకున్న భర్తతో ఉండక పరపురుషులతో సహవాసం చేసేవారు ఉన్నారు, కట్టుకున్న భార్యతో ఉండక భార్యమును మోసన చేసి అనేక విధములైన శారీరక క్రియలు నిర్వర్తించే అమాలేకు సంబంధులు ఉన్నారు. వారి విడుదల కొరకు నీ ప్రేరేపణ ఎంత ఈ సభలకు? ఆలోచించు. నీ ప్రేరేపణ ఎంత? హురో, అహరోను రా అని అనలేదు. ఒక చారిత్రకారుడు లేదా బైబిల్ పండితుడు, ఒక బైబిల్ స్కాలర్ ఏమన్నారంటే, బైబిల్లో మనకు ఆధారం లేదు కానీ హూరు అనే ఆయన మిరియాము భర్త, ఆధారాలను బట్టి నాకు కొంత ఈ వ్యాఖ్యానం నాకు ఉందని చెప్పారు ఆయన. లేకపోతే మోషేతో అంత సమకాలికుడిగా ఉండటానికి, అహరోనుతో అంత సమకాలికుడిగా ఉండటానికి వీళ్ళెవరు కారు. ఒక వ్యాఖ్యానకర్త చెప్పాడు, బైబిల్ స్కాలర్, 18 సంవత్సరాల థియాలజికల్ బైబిల్ స్కాలర్
ఆయన చెప్పిన మాట ఏంటంటే, హూరు మిరియాము భర్త అయి ఉంటాడు, ఆయన మోషే సమకాలికుడు కాబట్టి, అహరోనుతో స్నేహబంధం ఉంది కాబట్టి వారి మధ్య వాళ్ళు కలిసి మోషేతో కూడా కొండెక్కడానికి ప్రేరేపించబడ్డారు. ఈరోజున ప్రేరేపించబడాలి మనం. దేని కొరకు? గ్రామములో అందరూ జయం పొందాలని. దేవునికి మహిమ కలుగును గాక. మా 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 పట్టణంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మొన్న ఒక హైందవ సహోదరి కుమార్తె 4th ఫ్లోర్ బిల్డింగ్ మీద నుంచి దూకి అమాంతంగా చనిపోయింది. ఏమర్థం కాల. మంచి టాపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 78,000 రూపాయల జీతం. గుంటూరుకి రమ్మని ఆ అమ్మాయికి కాల్ లెటర్ వచ్చింది. గుంటూరు వెళ్ళనంటే వాళ్ళ మమ్మీ ఏదో గట్టిగా మందలించినట్టుంది. ఏమీ జరగల. మళ్ళా తెల్లారి బాగా చక్కగా ఉన్నారు. నేను ఆ రోజు పక్క వీధిలో కూడికి పెడితే ఆ వీధిలోకి వచ్చారు. ఆ పిల్లవాళ్ళ తల్లి పేరు పుష్ప. అన్నయ్య గారండి, నా కొరకు కూడా ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుంది. నాకు ఇన్సిడెంట్ జరిగి తర్వాత అక్కడికి వెళ్ళి ఆడ కూర్చొని ఆ సోదరి పుష్పతో మాట్లాడుతుంటే, మీ ప్రభు అన్న కాపాడలేకపోయాడు ఏంటి అన్నయ్య గారు అని అడిగింది ఆమె. నేను నిశ్చేష్టుడైపోయినా ఏం చెప్పలేదు. కుటుంబం వాడిపోయిందండి. అల్లారు ముద్దుగా తిరిగే అమ్మాయి, 21 సంవత్సరం వయసు, చాలా చక్కగా ఉంది, అందగత్తె. ఏమీ లేదు. ఆ 4th ఫ్లోర్ నుంచి అమాంతం కింద పడింది. ఒక్క రక్తపు చుక్క రాలేదు. నరాలు తెగిపోయాయి. బాడీ ఈ లెఫ్ట్ భాగం అంతా నలిగిపోయింది. ఆ మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గరికి వచ్చేటప్పటికి వితిన్ సెకండ్ దరిద్రపోడి పెండ్లికి వడగండ్ల వాన పడ్డట్టు ఈ అమ్మాయి వచ్చి అంబులెన్స్కి ట్రాఫిక్ బంద్ అయిపోయింది. ఆడ రాలేదామె. ఒక 10 నిమిషాలు డాక్టర్ గారు చేయబట్టుకుని ఒక్క 10 నిమిషాలు కనుక ముందు తీసుకొని వస్తే మా వంతు మేము ప్రయత్నం చేసేవాళ్ళం, బతికి ఉండేదేమో అన్నాడు ఆయన. ఓడిపోయింది కుటుంబం. ఆస్తి లేదా? ఉంది. తండ్రి గారు మంచివారు కదా, మంచివారు. తల్లి ఒక టీచర్. ఏ లోపము లేకుండా భయంకరంగా వాళ్ళను దైవికంగా వాళ్ళు నమ్మిన సిద్ధాంతంలో పెంచుతూ ఆ పాపను 4 గంటలకే లేపి వాళ్ళ ఆరాధ్య దైవం, వాళ్ళ ఇష్ట దైవానికి పూజలు పునస్కారాలు చేసుకునే స్థితిలో పెంచారు ఆ పిల్లని. ఏమైంది? ఓడిపోయింది కుటుంబం. కానీ నేను అంటాను, నీ కొరకు, నీ గ్రామం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ సభలలో అదిగో హూరు అహరోనులు ప్రేరేపించబడ్డారే. ఏమని? మోషేతో పాటు మనము కూడా కొండెక్కుదాం. మోషేతో పాటు కొండెక్కుదాం అంటే ఐక్యత అనేది ఎక్కడ వస్తుందో తెలుసండి? ఒక చేసే పనికి నీవిచ్చే ప్రోత్సాహం, నీవిచ్చే సహకారం. చాలామంది అవి వాళ్ళవలే. ఎవరాళ్ళు? చెప్పరేంటి తల్లి, సీరియస్ చూస్తారేంది? మీ ఊరు వచ్చానైనా వాళ్ళవలే. మనకేం పని? వాళ్ళవి కాదు. ఒక్కడే క్రీస్తు, ఒక్కడే శరీరం, ఒకే బండలోని పానం చేస్తున్నాం, ఒకే మేఘము కింద నడిచాం, ఒకే శరీరాన్ని భుజిస్తున్నాము. కాబట్టి ఆ క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన సంకల్పం నెరవేర్చేటట్లుగా మనము కూడా ప్రేరేపణ కలిగిన వారమై ఉండాలి. హూరు అహరోనులు కొండ ఎక్కమని కానీ, నాకు సహాయానికి రావాలని కానీ, మాకు మీరు సహాయపడాలని కానీ మోషే ఎక్కడ అడగలేదు. వాళ్ళకు వాళ్ళే ప్రేరేపించబడ్డారు. నేనంటాను, మనిషిగా క్రీస్తు సహవాసంలో పుట్టే ప్రతి వ్యక్తి దైవరాజ్యం కట్టే విషయంలో ప్రేరేపించబడాలి. దేనిలోనండి? చెప్పండి, దేనిలో? దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఈ మధ్య మీకు తెలియని ఒక భయంకరమైన నిజం చెప్తాను చూడండి. నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, ఎండి రఫీక్ బాబు గారని. ముస్లిం కన్వర్ట్ అయి దేవుని పరిచయం చేస్తున్నాడు. మహమ్మదీయ కుటుంబంలోంచి వచ్చాడు. ఒక సనాతనమైన ఆచారపు ముసుగులోంచి ఆయన వచ్చి దైవికంగా దేవుని పని చేస్తున్నాడు. ఆయన సిబిఐ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయనకు వచ్చిన వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఒక భయంకరమైన న్యూస్ ఏంటంటే, ఇంతవరకు భౌతికంగా భారతదేశంలో పోరాటం జరిగింది, ఇక మీదట ఆధ్యాత్మిక పోరాటం జరుగుతుంది, జాగ్రత్త అన్నారు. ఏమిటి ఆధ్యాత్మిక పోరాటం అంటే? మీరు బాగా న్యూస్లో యూట్యూబ్లో బాగా అల్చల్ చేసి ఉంటారు. ఈ మధ్య ఒక అఘోరి అనే ఒక అమ్మాయి తిరుగుతుంది. అమ్మాయి కదా, అబ్బాయి వాడు, మా తెలంగాణ వాడే. అంటే నేను కూడా ఇక్కడ పుట్టినాను, కానీ దేవుని పనికి అక్కడికి వెళ్ళాను. నేను ఆంధ్రోడిని. తెలంగాణలో వచ్చి ఆంధ్రోళ్ళు చెప్పడం అనుకునేరు, లేనిపోయింది. నాది గుంటూరే, కొంచెం ఘాటు ఎక్కువే. దేవునికి మహిమ కలుగును కాదు. చెప్పండి హల్లెలూయా. అంటే మిర్చి అంటారు కదా, అంతేనండి. మరి అప్పుడప్పుడు
అక్కడికి వెళ్ళి గత 13 సంవత్సరాలుగా ప్రభు కృపలు ఇలాంటి వాళ్ళ 600 మందిని కొంతమంది రాజకీయవేత్తలు పెంచి పోషిస్తున్నారు. బహిరంగంగా చెప్తున్నాను, ఇది ఇందులో దాపరికం ఏమీ లేదు. కానీ నిజమైన యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన నీకు నీవుగా విభజించుకొని కొట్టుకునేది కాదు. కానీ ఒక వేదిక మీదకి వచ్చి ఐక్యపడి ఆకాశము వైపు చేతులెత్తి ఆకాశం నుంచి దైవ శక్తిని దింపాలి. ఇది రావాలి క్రైస్తవుడికి, ఇది రావాలి క్రైస్తవుడికి. అడగరెవరు? నిన్ను స్నానం చేయమని ఎవరైనా అడుగుతున్నారా? నిన్ను భోజనం చేయమని ఎవరైనా అడుగుతున్నారా? నిన్ను కాళ్ళు కడుక్కోమని ఎవరైనా అడుగుతున్నారా? అడగరే. ఎందుకు అడుక్కుంటున్నావు? అది నీకు శుద్ధి కాబట్టి. అలాగే దేవుని రాజ్యము కొరకు నీవంటూ క్రైస్తవుడిగా పుట్టావు, క్రీస్తు కొరకు నిలబడ్డావు. నువ్వు పుట్టుక క్రైస్తవుడివి కావచ్చు, మధ్యలో ప్రభువుని నమ్మవచ్చు. ఈ రోజున వాళ్ళు రాజకీయ నాయకులకు, సీఎంలకు కూడా సవాలు విసురుతున్నారు వాళ్ళు. అంటే దాని వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుందో చూడు. ఏమండి, జీవము లేని ఒక పుర్రెను మెళ్ళ వేసుకుని తిరిగే వాడికి అంత శక్తి ఉంటే చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధిస్తున్న యేసయ్య జీవము కలిగిన వాడు, హల్లెలూయా, సజీవుడు, హల్లెలూయా. రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలిగిన సమర్థుడు, సమర్థుడు. మృతతుల్యమైపోయిన శారమ్మ గర్భములో ఇస్సాకు అనే వాగ్దాన పుత్రునిచ్చాడు. మృతతుల్యమైన శరీరాన్ని జీవముతో నింపిన జీవము కలిగిన వాడు. నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రపంచానికి మొత్తం జీవాన్ని ఇవ్వగలిగిన జీవ ప్రదాత ఆయన. రా, ప్రేరేపించబడు. గ్రామం బాగుపడాలి. నీ గ్రామం చుట్టూ విత్తుతున్న విత్తనం నూరంతల ఫలము పొందాలి. ఏ కుటుంబము నశించిపోకూడదు. ఏ కుటుంబం మీద మరణము ఏలుబడి చేయకూడదు. ఏ తల్లి కూడా నిరాశ నిస్పృహల మధ్యలో నిలబడకూడదు. నీ కష్టం నీవు అనుభవించేటట్లు, నీ కష్టం హాస్పిటల్ పాలు కాకుండా, నీ కష్టం అప్పులకు వడ్డీల పాలు కాకుండా, నీ కష్టం నీవు భుజిస్తూ ఉండాలంటే నీవు కూడా మనము అనే ఐక్యపరచబడాలి. అదిగో అడగని వానికే సహాయం అందిస్తున్న ఆ ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన అహరోను హూర్లు కూడా ఇక్కడ లేచుదురుగాక. చెప్పండి గట్టిగా, స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇందులో స్త్రీ అని పురుషులని ఏ భేదము లేదు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, లేకపోతే ఆ ఇంటి పేరట వాడని, ఈ ఇంటి పేరట వాడని ఏ భేదము లేదు. ఎందుకో తెలుసా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహింప మహిమను పొందలేకున్నారు. కాబట్టి మీకు కూడా ఒక ప్రేరేపణ రావాలి. ఆ ప్రేరేపణ ఏమిటంటే, నేను దైవరాజ్యము కట్టే విషయంలో ఒక పాత్రగా వాడబడాలి. చేతనైతే ప్రార్థన చేయి. దేవుడు ఆర్థికపరమైన వనరులు ఇస్తే ఒక 10 రూపాయలు ఇచ్చేయి. లేకపోతే దేవుని సన్నిధిలో బలం ఉంటే ఒక 2 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఎందుకొరకు? గ్రామక్షేమం కొరకు. ఆధ్యాత్మిక పోరాటం రాబోతుంది. ఎన్నో శాపనార్థాలు పెడుతూ, ఎన్నో భయంకరమైన క్షుద్ర మాంత్రిక తంత్ర శక్తులతో తిరుగుతున్న వస్త్రహీనులైన వారు భారతదేశంలో లేచారు. కానీ భారతదేశం నా ప్రభు యొక్క చేతి నీడలో ఉన్నదన్న వాస్తవికతను గుర్తించాలి. ఈ రోజున భారతదేశానికి కూడా నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవుడే, దేవుడే, దేవుడే. కనుక తల్లి, నువ్వు ప్రేరేపించబడాలి. యవనస్తులు లేవాలి. లేచారు ఆల్రెడీ. వాళ్ళను వెన్ను తట్టే సభ్య సమాజం, సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి. ఐక్యతను చాటి చెప్పాలి. ఐక్యత అనేది అక్కడ ఉంటే అద్భుతమైన ఆశీర్వాదం జరుగుతుంది. తెలివి నేర్చుకోవాలండి మనం. దుష్టుడు మనల్ని విభజించి హాయిగా వాడిని మనల్ని ఓటమి పాలు చేస్తుంటాడు. మా తాతగారు కాంతయ్య గారని, మా తాతగారు నన్ను చాలా ప్రేమించాడు. ఒక కథ చెప్పాడు. తెనాలి రామలింగడు కొడుకు వస్తున్నాడంట దారిన. ఎవరండి? తెనాలి రామలింగడు కొడుకు. మరి అది ఎంతవరకు నిజం నాకైతే తెలియదు. మా తాత చెప్తే నేను నేర్చుకున్నా. ఆయనకి చెల్లెళ్ళు ఉన్నారంట. ఆ దారిని వస్తున్నప్పుడు ప్రక్కన మల్లె తోట కనపడిందంట. మల్లె తోట. ఆడికి వెంటనే ఆలోచన వచ్చింది, ఒరే మా చెల్లెలకు కాసిన మల్లెపూలు తీసుకుంటే బాగుండని తోటలోనికి వెళ్ళి మల్లెపూలు పోసుకొని జేబులో వేసుకున్నాడంట. ఇంతలో తోట యజమాని వచ్చి ఇంటి పట్టుకున్నాడు. ఇంటి పట్టుకొని, రేయ్ రా సర్పంచ్ గారి దగ్గరికి తీసుకెళ్తాని చేయబట్టుకొని లాక్కెళ్తున్నాడట. లాక్కెళ్తుంటే ఈడు ఏంటంటే, నేనేదో ఊరికి టాయిలెట్కు పోయాను, నన్ను పట్టుకుంటారు. ఏయ్ దొంగ, రా సర్పంచ్ గారి దగ్గర.
ఇంతలో ఈడికో దోస్తు ఉంటాడు కదా, ఈడికో ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు లింగు అంటూ పరిగెత్తుకెళ్ళి రామలింగి గారు మీ అబ్బాయిని తోటోడు పట్టుకున్నాడు, పంచాయతీ పెడతానికి పోతున్నాడు, మిమ్మల్ని ప్రెసిడెంట్ గారి దగ్గర పిలుస్తాడంటే ఈయన నిమ్మకి నీరెత్తినట్టుండి ఒక మాట అన్నట, తెలివి ఉంటే బతుకొస్తాడులేరా అన్నాడంట. ఏమన్నాడండి? దాంతోపాటు ఇంకో మాట, రే ఇట్రా, ఏంటండి అది, నోరుంటే బతుకొస్తాడు అన్నాడని చెప్పి మీ నాన్న అన్నాడంట. ఏమంటే తెలివి ఉంటే బతుకొస్తాడు, నోరుంటే బతికొస్తాడు, ఆ సర్పంచ్కి నన్ను అప్పగించాడు రా మా అబ్బాయి అన్నాడంట. వీడొచ్చి చిన్నగా, రే మీ నాన్న నోరుంటే బతుకొస్తాడు అన్నాడు రా, తెలివి ఉంటే బతుకొస్తాడు అన్నాడు, ఈ చెవిలో ఊదాడు. మనకి ఊరోళ్ళు మాటలు చెప్పడం ఎక్కువ ఇష్టం కదా. ఏమండి, మనం చూసుకోం, అందరం గురికించడమే, కానీ పక్కింటోడు నలిపే మనకి కనపడుతుంది. వీడికి ఎందుకండి అంత ఆత్రం? వీడికి ఆత్రం ఎక్కువ, ఆవేశం. ఏమండి, వీడికి ఆకలి తక్కువ, ఆత్రం ఎక్కువ. వీడికి పరిగెత్తాడు, రామలింగడం ఇంకేముంది, అయిపోయింది మీ ఇంటి కథ, అయిపోయింది మీ అబ్బాయి పని, పోలీసు ఆయన పట్టుకున్నాడుగా, ఆయన సర్పంచ్ గారి దగ్గర తీసుకెళ్తాను కదా. ఈడొచ్చి ఈ మాట చెప్పాడు, అవునా పట్టుకున్నాడా, సరే ఈ మాట అనరు అన్నాడు. వాడు 2 అడుగులు వేసి మా నాన్న ఎందుకు నోరుంటే బతుకొస్తానన్నాడు, ఎందుకు నోరుంటే బతుకొస్తానన్నాడు అని ఆలోచించి వాడు సర్పంచ్ ఇంటికి వచ్చేటప్పటికి జేబులో చేతులు పెడుతూ 4 మల్లెపూలు నోట్లు వేసుకొని తింటాం. అయ్యేం విషయం కాదు కదా. ఏమండి, ఏటో 4 నోట్లు వేసుకొని తింటాం. ఈడు గట్టిగా ఈ ఆసమి నెత్తికి తువాలు కట్టి, రే దొంగ దా నీ సంగతి తెలుస్తాని సర్పంచ్ గారు ముందు, ఏమయ్యా వాడిని పట్టుకొచ్చావు, ఆ బుడతను పట్టుకొచ్చావు ఏంటంటే, ఈడు నా పొలంలో దొంగతనం చేశాడండి, విలువైన మల్లెపూలు చేశాడండి. వాడు ఏం చేశాడు తెలుసండి, చూసుకోండి అని జేబు తీశాడు. జేబు తీస్తే ఒక్క మల్లెపువ్వు కూడా లేదు. ఏమయ్యా, రామలింగడు తెలివిని చూసి, రామలింగడు ఘనతను చూసి వారవలేక వాడి మీద నిందేస్తావా అని సర్పంచి ఈయన తిట్టాడు. ఎవరిని? రైతుని తిట్టాడు. ఆయనకేం అర్థం కాల, ఆ రైతుకి ఏం అర్థం కాల, ఇదేంటి మల్లెపూలు పోయా, ఇక్కడ పరువు పోయా, ఈ మధ్యలో ఏం జరిగింది? మధ్యలో ఏం జరగల. నోరుంటే, క్రైస్తవులు కూడా తెలివి ఉంటే బతుకుతాం, దైవభక్తి ఉంటే బతుకుతాం, ఏమంటే దేవుని కృప ఉంటే బతుకుతాం. రాబోతున్న దినములు దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవండి. మద్యముతో మత్తులై ఉండకడి, ఆత్మపూర్ణులై ఉండండి, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొనమని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం నుంచి రాశాడు అపోస్తుడైన పౌలు. తలే రా, ప్రేరేపణ కలిగి ఉండు. పడిపోతున్న కుటుంబాన్ని నిలబెట్టాలనే ప్రేరేపణ. దావీదు లాంటి ప్రేరేపణ కాదు. దావీదుకి రాను రాజుగారు గుర్రం గాడిదైనట్లు రాజ్య పరిపాలన చేసి చివరికి ఆయన ఆధిక్యతను చూసి సాతాను చేత ప్రేరేపించబడి ఇశ్రాయేలుని లెక్కిద్దామనే బుద్ధి పుట్టిందట. ఎవరినండి? వృత్తాంతాల మొదటి గ్రంథం 24వ అధ్యాయం 21వ అధ్యాయం తర్వాత చదవండి మీరు. ఆ మొదటి వాక్యంలో ఉంది, సాతాను ఆయన్ని ప్రేరేపించగా పక్కనుండి ఆయన చెప్తున్నాడు, ఏవో బనాయా దండం పెడతా స్వామి, నీకు వద్దునైనా లెక్కొద్దు, ఇన్నేళ్ళు లేని బుద్ధి ఇప్పుడు ఎందుకు పుట్టిందిరా బాబు నీకు? ఇన్నేళ్ళు లేని బుద్ధి నీకు ఎందుకు పుట్టింది? భయంకరమైన వధ జరిగింది, అపజయమైంది, అక్కడ చచ్చిపోయారు. దేవుడు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. తెగులు కావాలా, కరువు కావాలా, లేకపోతే నీ రాజ్య పతనం కావాలా, ఏది కావాలో కోరుకో. ఈరోజు నేను అంటాను, ఐక్యతను ప్రేరేపించలేని వ్యక్తి అపజయాల పాలవుతాడు. ఇక్కడ మోషేది ఒక్కరిది కాదు విజయం, యెహోషువది ఒక్కరిది కాదు విజయం. ఇదిగో ఆ సన్నిధిలో దేవుని కృపలో నిలబడాలనుకున్న హూరు అహరోనుల యొక్క ప్రేరేపణ వారిని అద్భుతంగా దైవ సన్నిధిలో నిలబెట్టుటకు సహాయం చేసింది. నేనంటాను, దైవజనులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, సంఘమైన మీరు లేవండి, ప్రేరేపణ పొందండి, క్రీస్తు కొరకు నిలబడండి. మా వంతు బాధ్యతగా మేము చేస్తాం. గ్రామం కొరకు ప్రార్థిస్తాం, దేశము కొరకు ప్రార్థిస్తాం, రాష్ట్రము కొరకు ప్రార్థిస్తాం, పరిపాలకుల కొరకు ప్రార్థిస్తామని ప్రార్థన ప్రేరణ నువ్వు కలిగి ఉండాలి. రాత్రి నీ మోకాళ్ళను అడుగు, ఎన్నాళ్ళు అవుతున్నాయి మోకరించి, ఏదో నమ్మకార్థంగా భక్తి చేస్తున్నావు, కానీ దైవత్వపు లక్షణాలు పునికి పుచ్చుకోలేదు. యేసయ్యలో ఉన్న 2 కోణాలు, ఒకటి ప్రార్థనా జీవితం, రెండవది పరిశుద్ధ జీవితం. ఉందా? పరిశుద్ధ జీవితం ఉందా నీకు? ప్రార్థనా జీవితం ఉందా? ఆయన ఉదయకాలం ప్రార్థన చేశాడు, పగలు ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు, సాయంకాలం ప్రార్థన చేశాడు, శిష్యులను పంపించి ప్రార్థన చేశాడు. ఆయన జీవితమే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏది రోజున క్రైస్తవ కుటుంబాల్లో ప్రార్థన లేదే, ఓటమి. ప్రార్థన లేని ప్రతి కుటుంబంలో తెస్టేసుకుంటాడు సాతానుగాడు. ఆడికి సిగ్గుండదు, ఎగ్గుండదు. ఆడంత కర్రుడు ప్రపంచంలో ఎవరు లేరట. ఏమండి, ఆడు పిలవకుండానే నీ ఇంట్లోకి వస్తాడట.
ఏ ఇల్లు అయితే ప్రార్థన లేకుండా ఉంటుందో ఆ ఇంట్లోకి వచ్చి చక్కగా టెస్ట్ వేసుకుంటాడు. భయంకరమైన మాట మాథ్యూ ఏమని రాశాడంటే, వాడు పోయింది కాక ఏడిటింది వేస్తాడంట దుర్మార్గుల్ని. అర్థమైందండి? ఈరోజు నీ కుటుంబంలో ఏది జయం? దైవజనులు ఉన్నారు గ్రామంలో, యూత్ ఉంది, మరి ఏది జయం? సూటి ప్రశ్న కదా. ఏది జయం? యుద్ధరంగంలో వీళ్ళు పోరాడుతున్నారు ప్రతి సంవత్సరం వాక్యం అనేది ఖడ్గాన్ని వినిపింప చేయాలని. దైవజనులు నడిపిస్తున్నారు సంఘాన్ని. మరి ఏది జయం? ఏది జయం? సుదూరాన నిలబడి ఉంది, అది అందుకోలేనంత దూరంగా అది ఉండదు. ఎంత బాధాకరం అండి. ఈ రోజున స్వర్గసీమగా ఉండాల్సిన కుటుంబాలను నరక కూపాలుగా మార్చుకొని విచ్ఛిన్నమైపోతూ భయానకరమైన స్థితిలో ఉన్నారు. ఒక హూరు అహరోన్ లాగా మిమ్మలను పరిశుద్ధాత్ముడు ప్రేరేపించునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రేరణ ఉండాలి. కానీ అదిగో నాట్యమాడి దైవజనును తలగోరిన హేరోదియా కుమార్తె లాంటి ప్రేరణ ఉండకూడదు. ఏమండి, యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ రోజు రాజు దగ్గరికి పోయి, రే బుద్ధి లేనోడా, తమ్ముడు భార్యతో పాపం చేస్తున్నావు, దౌర్భాగ్యుడా అని గద్దించాడు. రాజైతే ఇంకోడైతే, ఇక్కడ నిలబడింది ఎవరు? జీవము కలిగిన దేవుని సేవకుడు. ఆ రాజుకు పరిపాలన కొన్ని సంవత్సరాలే, కానీ ఈ రాజు పరిపాలన శాశ్వత కాలం ఉంటుంది. మాకు స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాట ధైర్యంగా చెప్తాం, రిటైర్మెంట్ లేని పని ఇచ్చాడు మాకు దేవుడు. రిటైర్మెంట్ ఉంటుంది ఈ పనిలో. ఇక్కడ చచ్చిపోతే తప్ప రిటైర్మెంటు, చచ్చేటప్పుడు కూడా వాక్యం చెప్పేసి వస్తాం మేము. రాజైతే మాకే, మంత్రులైతే మాకే, ముఖ్యమంత్రులైతే మాకే, ప్రధానమంత్రులైతే మాకే. దేవుని సన్నిధిలో దేశానికి దిక్సూచులుగా నిలబెట్టాడు దైవజనులను. చేతులెత్తగలిగిన కృపనిచ్చాడు, దేశానికి జయం ఇవ్వగలిగిన కృపనిచ్చాడు. ఈ రోజున ప్రపంచమైన, దేశమైన, రాష్ట్రమైన గుర్తించాలంటే ఏమిటంటో తెలుసా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రార్థించే దైవజనులు ఉన్నారు. కాబట్టి భయంకరమైన రోజులు వచ్చాయి. మన ప్రక్కనున్న తణుకు పట్టణంలో సువార్త సభకి పర్మిషన్ ఇవ్వని దౌర్భాగ్యపు రోజుల్లో ఉన్నాం మనం. లే, మేల్కో, మేల్కో దేవుని కొరకు. నిద్రావస్థలోనికి దిగజారకు. నిద్రించుచున్న నీవు లేవాలి. క్రీస్తు నీ మీద ప్రకాశించాలంటే నీవు ప్రేరేపించబడాలి. మోకాళ్ళ ప్రార్థనా జీవితానికి నీ కుటుంబం కొరకు ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. ఏ ఇంట్లో స్త్రీ అయితే ప్రార్థనా పర్రాలుగా ఉంటుందో ఆ ఇంటి మీద దేవుని వెలుగు నిరంతరము ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఒక మాట అడిగిన తల్లి, 4 గంటలకు లేచి ప్రార్థన చేసే తల్లిలో ఒకరు ఉంటే స్తోత్రం చెప్పండి. మా చేయెత్తి వందనాలు తల్లి, మా సిగ్గు కాపాడినావు నువ్వు. అమ్మా 5 అయినా పర్లే. కొంతమంది మా తల్లులు లేవరు, ఇంకాసేపు పడుకుందాం, ఇంకాసేపు పడుకుందాం. సామెతల గ్రంథం చదవండి, దరిద్రానికి తొలిమెట్టి ఈ పడకంట. లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడు అన్నాడు ఆయన. ఎందుకు చెప్తున్నాను తెలిసి మాట? నువ్వు ప్రార్థన చేసేదానికి ఎందుకు ప్రేరేపించబడాలంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దైవ సన్నిధి నుండి ఒక దూత దిగి వస్తాడట నీ దగ్గరికి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. మీరు త్వరగా చదవండి. ప్రకటన 8:5 చదవండి. ప్రకటన 8:5. 3 నుంచి చదువు తల్లి. 3వ వాక్యం నుండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై బహుధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి పరలోకమందున్న దేవుని సన్నిధికి దూత చేతిలో నుండి వెళ్ళాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. నేనంటాను, ప్రార్థన లేని ఇల్లు జీవము లేని ఇల్లు, ప్రార్థన లేని ఇల్లు చచ్చిన ఇల్లు, చచ్చిన ఇల్లు. నా గుండెల మీద చేపెట్టుకొని చెప్తాను, నా తల్లికి ఇంచుమించు 60 ఏండ్లు వస్తున్నాయి ఇప్పటికీ. ఈరోజు వరకు స్టిల్ నౌ, ఈరోజు వరకు నేను రాత్రి నా తల్లితో మా ఇంట్లో ఉన్నాను సొంత గ్రామంలో. 4 గంటలకు లేచి ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంది నా తల్లి. సిగ్గుపడ్డాను నేను, ప్రయాణ పడలేక, సువార్త పడలేక, అటు తిరిగి నేను లేకపోయానని మా అమ్మ స్వరమిని నేను లేచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను.
అందుకే మమ్మల్ని దేవుడు ఈ విజయ పదంలో నడిపిస్తున్నాడు. ఎస్, ప్రేరణ ఉండాలి. గ్రామం కొరకు ప్రార్థన చేయాలి, యవన బిడ్డలను బలపరచాలి. ఆ వాక్యంలో రాయబడింది ఏంటంటే, దైవ సన్నిధిలో ఒక దూతుంటారట, ఆయనకు ఒక ధూప ద్రవ్యముల కలిగిన దుపార్తి, అది సువర్ణము బంగారముతో చేయబడింది. నేను అనుకుంటాను ఆ వాక్యం చదివినప్పుడు, మరి ఈ మట్టి మనిషి చేసే ప్రార్థన బంగారపు ధూపర్తి నుంచి పరలోకం పోతుందా? ఏం విలువిచ్చాడు యేసయ్య నాకు? నేనెవరిని? మట్టి. నాలో ఉన్న జీవం ఆగిపోతే నన్ను పాతి పెడితే మట్టికి మట్టి. ఈ మట్టి చేసే ప్రార్థన మహిమోన్నతుడైన దేవుని సన్నిధికి వెళ్ళటానికి వచ్చి ధూపార్తులు వేసుకుని వెళ్తున్నాడట. ప్రతి రాత్రికి 4 జాములు ఉంటాయండి. ప్రతి రాత్రికి 4 జాములు. మొదటి జాము 6 నుండి 9 వరకు ఉంటుంది. రెండవ జాము 9 నుండి 12 వరకు ఉంటుంది. మూడవ జాము 12 నుండి 3 వరకు ఉంటుంది. నాలుగవ జాము 3 నుండి 6 వరకు ఉంటుంది. 6 to 6, 4 జాములు. మొదటి 6 నుండి 9 వరకు భయంకరమైన పురుగులు, భయానకరమైన క్రిమికీటకాలు తిరిగే సమయం అది. బాగా వినండి, క్రిమికీటకాలు తిరుగుతాయి ఆ కాలంలో. 10 దాటి 11, 9 దాటిన తర్వాత మళ్ళీ అవి మనకి కనబడవు. సరే, 9 నుండి ఎవరు తిరుగుతారు? 9 నుండి 12 వరకు ఎవరు తిరుగుతారు? శరీరాన్ని నమ్ముకుంటూ శరీర ఇచ్చలు నెరవేర్చుకునే అమాలేకు సంపంతులు ఉన్నారే, ఈ వ్యభిచారపు మత్తులో తిరిగేవారు, వాళ్ళు తిరుగుతారు గ్రామపు చివర్ల, పట్టణాల చివర్ల. ఈ మధ్య వీళ్ళందరూ తోడయ్యారు, ఈ నపంసక బృందం, వారు తిరుగుతుంటారు. అది వారి కాలం. మరి 12 నుండి 3 వరకు ఎవరు తిరుగుతారు? భయానకరమైన దొంగలు తిరుగుతారు. మనందరికీ అది నిద్రావేళ కాబట్టి వాడు దొంగతనం చేసుకునే దానికి చక్కగా ఇది ఉంటుంది వాడికి కదండి, వాడు చేసుకుని వెళ్ళిపోతాడు. 3 నుండి ఎవరు తిరుగుతారు? దేవుని దూతలు తిరుగుతారు. దేవుడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు, చూస్తాడు. మరి చెప్పి 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 చెప్పిన వాళ్ళకి భ్రష్ట మనసుకు అప్పగించి ఆయన కూడా నిమ్మక నీరెత్తినట్టు చూస్తుంటాడు. పరిశుద్ధాత్మని 2 కార్యాలు ఉంటాయి. నువ్వు ఆయన మాట విన్నావా, నీతోనూ నీలోనూ ఉంటాడు. నీతోనూ నీలోనూ ఉంటాడు. నువ్వు ఆయన మాట లేదా, నీకు దూరం అయిపోయి ఏడుస్తుంటాడు, కానీ నీకేం చేయడు ఆయన. అందుకే పౌలు రాశాడు, పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచకుడి. యోహాను భక్తుడు రాశాడు, మీతోనూ మీలోనూ ఎప్పుడు ఉంటాడు? నువ్వు ప్రేరేపణ కలిగి నా కుటుంబాన్ని కట్టుకోవాలి, యవనస్తులైన నా పిల్లలు పాపంలో పడకుండా ఉండాలి, నా భర్త నా దేవుని సన్నిధికి రావాలి, మేము ఇరువురం కలిసి మా సంసారాన్ని ఆధ్యాత్మిక, భౌగోళిక, సామాజిక, నైతిక, భౌతిక విలువలు కలిగి జీవింప చేయాలని ఏ తల్లి అయితే మోకాళ్ళుని ప్రార్థిస్తుందో ఆ తల్లి దగ్గరికి దేవుని దూత వస్తాడు. నీ పెదవుల నుంచి వచ్చే ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఆయన ధూపార్తులు వేసుకొని పరలోకమందున్న ప్రపంచంలో చేసే పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిపి సువర్ణ ధూపార్తిని తీసుకొని వెళ్ళి ఆ దేవుని సింహాసనం ఎదుట సువర్ణ బలిపీఠం అంటుతుంటే నీ ప్రార్థనలన్నీ దాని మీద పోస్తాడట. అప్పుడేమవుతుందో తెలుసా? ఆ ప్రార్థన పరిశుద్ధపరచబడుతుంది. నీవు దేని కొరకైతే ప్రార్థన చేసావో అమాలేకు సంబంధికి అది ఉరుముగా మార్చబడుతుంది, నీకు అది తొలకరి దీవెనగా మార్చబడుతుంది. అందుకే దైవజనులు రాశారు ఆ పాట, నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నేను నమస్కరించి సాగిలపడేదని దైవజనులు యేసన్న గారు రాసుకున్నారు ఆ పాట. అర్పణ పరిశుద్ధపరచడం అంటే కానుక డబ్బాలో వేసిన 10 రూపాయలు 1000 రూపాయలు కాదు పరిశుద్ధపరిచేది. నీ హృదయార్పణ, నీ ప్రార్థన. వారిద్దరికి ఎందుకు వచ్చింది ఆలోచన? మనం గనక ప్రేరేపించబడకపోతే, మనము గనక వెళ్ళకపోతే అక్కడ విజయము రాదు. వెళ్ళారు, చక్కగా వెళ్ళారు. ఈరోజు నేను అంటాను, యావత్ ప్రపంచమందున్న దైవజనులందరూ కూడా ఏకము కావాలి. ఏకమై ఆ వన్నెస్, ఏకత్వం తెచ్చుకొని దైవజనులుగా ప్రార్థన చేస్తే ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. ఏమండి, 3 యవనస్తులు అక్కడుంటే అగ్నిగుండాన్ని వారి దగ్గరకు రానివ్వకుండా, ఒక్కడు సింహాల బోన్లో ఉంటే ఆ సింహం నోళ్లను మూశాడు. అంత సర్వశక్తి కలిగిన దేవుడు ఉంటే ఈ రోజున ఐక్యపడిన మనం, ఈ ఐక్య క్రైస్తవ సువార్త సభలలో గోపవరం అనే పట్టణం మనం అందరం ఏకమైతే మన పక్షాన చేయడం అద్భుతాలు తప్పక చేస్తాడు. అబ్రహాం, యెహోవాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఇర్మియా, యెహోవాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? రా, కలవండి, ఏకమవ్వండి, ప్రార్థించండి, పరలోకాన్ని భూమి మీదకు దింపండి. సర్వశక్తులను ఎదిరించగలిగిన ఏకైక శక్తి నా దేవుని శక్తి అనేది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఈ రాత్రి చెప్తున్నాను,
చక్కగా వెళ్ళారండి కొండ మీదకి. దేవుని సన్నిధిలో మోషే చేయెత్తుతున్నాడు, విజయం వస్తుంది. ముసలాయన పాపం కొంచెం చేయి బరువెక్కింది, మళ్ళా కిందకు దింపుతున్నాడు. అప్పుడు వీళ్ళు దైవ ప్రత్యక్షతను గుర్తెరిగారు. ఈ హూరు ఆహ్రోన్లో ప్రేరేపించబడటమే కాదు, రెండవ అనుభవం ఏంటంటే ప్రత్యక్షతను గుర్తెరిగారు. ఏమిటా ప్రత్యక్షత? ఎక్కడో రెఫీదీము మైదానంలో యుద్ధం ఉంది, వీళ్ళ కంటికి కనబడదు, కానీ కొండ మీద ఉన్న వీళ్ళకి ఆ ప్రత్యక్షత బయలుపడింది. ఈ రోజున కడవరి దినాల్లో క్రీస్తు యేసు ప్రత్యక్షత ప్రతి కుటుంబానికి ప్రత్యక్షము కావాలి. యేసు ప్రత్యక్షతలో దైవత్వపు యొక్క లక్షణాలు నీలో నాలో సమస్తము రావాలి రావాలి రావాలి. ఎంతమంది అండి ఈ రోజున ఈ పరిచర్యను ఆదుకోవడానికి? ఎంతమంది అండి ఈ రోజున యవనస్తులను ప్రోత్సహించడానికి? ఎంతమంది దైవజనులండి వీటి కొరకు ప్రార్థన చేసింది? ఇది మా గ్రామం కొరకే, మా ప్రజల కొరకే, మేమందరము యేసు రక్తము కింద ఉన్నామే, యేసు యొక్క అభిషేకాన్ని మోస్తున్నామే, సంఘాల బ్యానర్లు మోయట్లేదే, దైవత్వాన్ని మోస్తున్నామే. నా కొరకు రక్తము కాచింది యేసయ్యే, తన కొరకు రక్తము కాచింది యేసయ్యే. అకాలమందు పుట్టిన నన్ను ఈ పరిచర్యకు పిలిచింది అదే యేసయ్యని ఎంతమంది దైవ ప్రత్యక్షత కలిగి ఉన్నారు. భయంకరమైన బాధ ఏమిటంటే ఆ సంఘ పక్క ఈ సంఘ పక్కకు వందనం చెప్పదు. ఏం బతుకులు నాకు అర్థం కావు. ఏమండి, విమర్శించట్లా, కడుపు మంట మంట కడుపు మంట. వారికి వందనం చెప్పుకోరు. ఈ మధ్య పరిశుద్ధులు తయారయ్యారు. వీళ్ళేమో పాపులు, వీళ్ళేమో పరిశుద్ధులు. ఒక ఆయన నాదే ఉపదేశం అంటాడు, తెలుగుదేశంలో దేనికి పనికిరాడు. పార్టీ కాదండి, మన తెలుగు రాష్ట్రం. మీరు అటుపోయారు, పాపం లేనిపోయింది. కొంతమందికి ఇక్కడ ఉండాల్సిన మైండ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడితో పోయి ఈడకు వస్తుంది. తెలుగుదేశాన్ని అన్నాడే పాస్టర్ గారు. మీకు దండం తల్లి, మాకే పార్టీలతో సంబంధం లేదమ్మా, మాకే పార్టీలతో సంబంధం. మాది ఒకే ఒక పార్టీ, క్రీస్తు పార్టీ. స్తోత్రం కలుగును గాక. మాది ఒకే ఒక కులం, యాజకులం. మాకు ఒకే ఒక కులం, మేము సేవకులం. మేము సేవకులం. మాకు ఈ కుల మతాలు ఉండదు. హరిజన గిరిజన తాడితే పీడిత వర్గ ఈ భేదాలు ఏముండవు. మా దగ్గర మొన్న కులగణన ఇచ్చారు ఆఫీసర్లు కొంతమంది కూర్చొని, మీరేముట్లో నీకెందుకురా పోయి, మేమేమిట్లో అయితే నీకెందుకురా. అది కాదండి, గవర్నమెంట్ వాళ్ళు మీ కులం చెప్పమన్నారు, మీది అది చెప్పమన్నారు, నీకెందుకురా పోయి అంటాను నేను. వర్గీకరణ అంట, వర్గీకరణ. ఇదే ఆ తెల్లోళ్ళు ఎప్పుడో విభజించి పాలించి వెళ్ళిపోయారు. ఆ దరిద్రం పోలే ఇక్కడ. ఏమండి, దరిద్రం పోదు. ఎందుకు పోతుంది? అది మన పెద్దమ్మ కదా, మన అంటే వస్తుంటుంది. ఏమండి, మీరేమిట్లో అంటారు. నేను ఒకటే మాట, నేను క్రైస్తవుణ్ణి అంతే. నేను క్రైస్తవుణ్ణి. నువ్వు నాకు బీసీసీ సర్టిఫికేట్ ఇస్తావు, ఇచ్చాయి. లేకపోతే ఏదైనా ఇస్తావు, ఇచ్చాయి. నేను క్రైస్తవుని అంతేనంటావు, అంతే. ఏమంటే పథకాలు పోతాయి, ఇప్పుడు తెచ్చుకొని వచ్చింది ఏముంది? ఇప్పుడు తెచ్చుకొని ఊరేగుతుంది ఏముంది రా భయ్. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి మాకేమి ఇలా ఈరోజు వరకు మా దరిద్రం, మాకు రేషన్ కార్డు లేదు. గవర్నమెంట్ పథకం ఒక్కటి తెచ్చుకున్నవాడిని కాదు, 13 ఏళ్ళగా అక్కడ ఉంటున్నా, 2 సార్లు ఓట్లేసా. ఏమండి, ఈ సుఖ చెప్తుంది అప్పుడప్పుడు. నేను ఓటేసానుగా అని చెప్తుంది. ఎవరిని అడగాలి నేను పోయి? ఎవరిని అడగను. భారతదేశంలో బతుకున్నామన్న ఒక గుర్తింపు అంతే. ఏమండి, ఏమీ ఇలా అయినా కానీ దేవుడిస్తున్నా నాకు సమస్తము సమృద్ధిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చాయన వర్షాన్ని ఇస్తున్నాడు నాకు, దేవునికి మహిమ కలుగును గాక. భూమికి ఆజ్ఞ ఇచ్చాయన నాకు పంటని ఇస్తున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకృతిని శాసించి స్వచ్ఛమైన గాలిని ఇస్తున్నాడు బ్రతకరాని. నా దేవుని సృష్టిలో ఉన్నవన్నీ నావే. నాకెవడో ఇచ్చేది ఏంటండి? అందుకని ఈ మైండ్ ఇక్కడికి రానివ్వకండి. ఏమండి, ఇది ఇక్కడే ఉంటుండే, ఇది ఇక్కడే ఉంటేనే మనకు మంచిది. దేవునికి స్తోత్రం. లేకపోతే ఇక కళ్ళు మూసుకొని రైలు లెక్కలు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది. గజ్జలో ఉంటారు, జుల్జుల్ అంటుంటారు వెనక. అమ్మా ఎందుకంటే ట్రైన్లు ప్రయాణాలు చేసి ఎక్కువైపోయినాయి అన్నీ. ఏమండి, చిల్లర వేసుకెళ్దామన్నా కూడా భయం అవుతుంది. ఏంటి చిల్లర 10 రూపాయలే అంటున్నారు వాళ్ళు. ఊరి బాబాయ్ 10 రూపాయల, మా చర్చికి వచ్చేవాళ్ళు ఏర్రా బాబు మాకు 10 రూపాయలు. మొన్న నేను సికింద్రాబాద్ స్టేషన్లో సనత్ నగర్లో దిగాలని ఆకలేసి బాక్స్ తీసుకొని తింటున్నాను, మీటింగ్కి పోయేస్తున్నాను. ఆకలి అవుతుంది. మిర్యాలగూడపట్నంలో మా ఆంటీ గారు అంత బాక్స్ ఇచ్చారు. మా ఓడిచ్చి ఒకటి బాక్స్ ఇచ్చి తిన్నాడు. జర్నీలో ఉన్నారు కదా అని అంటే ఆ పల్నాడు ట్రైన్లో కూర్చొని తింటే పల్నాడు ఆడుకోవచ్చు 15-20 నిమిషాలు ఆగుతుంది. అక్కడ వచ్చి ఒకడు అనయా ఒక 50 రూపాయలు అన్నాడు పుట్టాడు.
వాడికి హాఫ్ నిక్కరు ఆకు. మరి 50 రూపాయలా? 50 రూపాయలా? అరే నాకు గుంటూరు నుంచి ఇక్కడ టికెట్ 90 రూపాయలు రా, నీకు 50 రూపాయలు ఇవ్వాలా? ఒరేట్రా 50 రూపాయలు ఎందుకంటే 10 రూపాయలు తీసుకోండి. 10 రూపాయలకి ఏమొస్తున్నాయని ఒక బెడ్ రాట్లు అన్నాడు వాడు, బ్రెడ్ ముక్క. వాడిని పిలిచి మరి ఈ టిఫిన్ నువ్వు తినరా, ఈ భోజనం నువ్వు తినన్నా. తిన్నాడు. తిని చాలా ఆకలేసింది అన్నయ్య, అందుకే నేను 50 రూపాయలు అడిగాను. అరే 50 రూపాయలు 10 రూపాయలకి ఏం రావట్లేదు, ఏమొస్తుంది అన్నయ్య? ఒక టీ 25 రూపాయలు అన్నయ్య అన్నాడు వాడు. ఒరే నాయన 25. వాడికి భోజనం పెట్టి వెనక సీట్లో ఉన్నాయి నన్ను ఇట్లా 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 తట్టి, ఏమంటే ఆడికి 50 కావాలంటండి, ఆడికి 50 కావాలంటండి. నిజమే, ఆడికి ఆలోచన వచ్చిన తర్వాత నేను మళ్ళీ సికింద్రాబాద్ నుంచి సనత్ నగర్ వరకు ఆలోచన చేసుకుంటూ వస్తే మా తల్లులు మాకు 50 రూపాయలు ఇప్పుడు వేయలేదురా. ఎట్లుందంటే మా పరిస్థితి, బతకలేక ఒకప్పుడు బడి పొంతులు అనేవాళ్ళు, ఇప్పుడు బతకలేక పాస్టర్లు అంటున్నారు. నో 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 నో. దేవుణ్ణి మేము అడిగితే ఆయన ఆకాశాన్ని ఇప్పి మాకు పరలోకపు ధననిధి ద్వారం తెరవగలడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ ప్రత్యక్షతను ఎరగాలి, దైవ ప్రత్యక్షతను ఎరగాలి. ఎందుకొరకు? దేవుడు రక్తం కార్చింది ఎందుకొరకు? మనం క్రీస్తులో ఉంది ఎందుకొరకు అనే ప్రత్యక్షతను ఎరిగితే ఆ ఇశ్రాయేలీల జయము కొరకు నీవు చేతులను ఆదుకుంటావు. ఇటొకరు అటొకరు. ఆయన అక్కడ కూర్చోబెట్టి మోకాళ్ళు వేశారు. మోషే చాలా ఎత్తరి. నన్ను 2010లో మా దైవజనుల ఆత్మీయ తండ్రి యేసన్న గారు ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళాడు. అక్కడ మోషేని గురించిన చరిత్ర బాగా ఉంది. ఆ ఐగుప్తులో నేను అనుకుంటాను పిరమిడ్ లేకుండా తప్పించుకున్నాడు ఈయన. ఇశ్రాయేలీల ప్రజలు ఎవరో తానెవరో తెలిసి ఆ రోజు అక్కడ నుంచి పారిపోయి వచ్చి మంచి నాయకుడు అయ్యాడు. లేకపోతే పిరమిడ్ చూడాల్సి వచ్చేది మోషే గారు అనిపించింది నాకు. అక్కడ చెప్పాడు ఆ ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్లు చూడకుండా ఆయన చరిత్ర ఒక గైడ్ చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం. చాలా ఎత్తరి ఒక్క దెబ్బతో ఆయన చంపేసి ఇసుకలో పాతి పెట్టినాడు. మామూలుడు కాదు, ఒక్క దెబ్బతో చంపేసి. ఆయన గురించి చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఆయన రాతి మీద కూర్చున్నా కూడా చాలా ఎత్తరి, ఇంకా చేయెత్తాడంటే వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? అటొకరు ఇటొకరు మోకరించి ఆయన చేతులను ఆదుకున్నారు. ఈరోజు ఎవరు ఘనతలు కోరుకుంటాం? చర్చిలో కుర్చీ లేకపోతే రాదు చర్చికి. మాయమ్మ కుర్చీ అయ్యలేదే, వేయాలి నీకు. మరి నువ్వు ఇందిరాగాంధీ అయిపోతే కుర్చీ వేసి నీకు సాల్వ్ వేయాలి మేము. ఆ ప్యాన్ మీద మా పేరు రాయలేదే, ఎందుకు ప్యాన్ తిరిగినట్టు నువ్వు కూడా తిరుగుతావేంది? ఏమంటే అబ్బాయి ఆ కుర్చీ పట్రా మందేది, పాస్టర్ గారు మన గురించి చెప్పరా, నెత్తినేసుకో, తీసుకెళ్ళి నెత్తినేసుకుని ఊరేగు. లేకపోతే ఆ స్టూల్ వేసుకుని అమ్ముకుంటా వస్తారు కదా బైక్లో, అటు తిరుగు నువ్వు కూడా. ఏమంటే అటు తిరుగు. కుర్చీ అది చెప్పలేదా పాస్టర్ గారు? ఇచ్చిందేమో శారడో, ప్రకటనేమో బారెడో. అర్థమైందండి? ప్రకటన బారెడు చెప్పాలి. రే ఇనో మనమే, మన పేరే అది. ఆయనకు తెలుసు, ఓరి బాబు చెప్పకపోతే ఫ్యాన్ కూడా పిక్కెళ్ళి తీయమని అని ఆ పాస్టర్ గారికి. ఆయన ఏం చెప్తాడు? సంఘస్థులారా అందరూ వినండి అని స్టార్ట్ చేస్తాడు. నో, నువ్వు దేవుని సన్నిధిలో ప్రత్యక్షత కలిగి మరుగయుండి చేయాలి. అవునండి, వాళ్ళు ప్రత్యక్షతలు, వాళ్ళు మోకాళ్ళు ఉన్నారు, ఘనతలు లేవు అక్కడ. బావమరితేగా ఒకవేళ ఊరికి అనుకుందాం మనం కూడా, ఆయన చెప్పాడని కాదు కానీ అక్కడ మనకు ఆధారం లేదు. కానీ బావమరిది ముందు మోకాళ్ళు వేసిన అవసరం ఉంది పాస్టర్ గారు? రే బావమరిది ఇట్రా అంటే మోసే రాడా? కరుణాకీరంటే ఈడా ఇస్తాడు. హెచ్చు తగ్గులు లేవు అక్కడ. ఈ రోజున డినామినేషన్లో హెచ్చు తగ్గులే. పెద్ద పాస్టర్లు, ఎవడు చెప్పాడు పెద్ద పాస్టర్లని? అంటే ఇంత పొట్టు ఉండాలి పెద్ద పాస్టర్ గారికి. నాలా బక్కగుంటే చూడరు మీరు. ఏమండి, ఇంత పొట్టు ఉండాలి, 4 గన్మ్యాన్లు ఉండాలి వెనక. అర్థమైందండి? 4 గన్మ్యాన్లు ఉండాలి వెనక. ఆయన టీవీకి ఇట్టు వస్తుంటే ఆయనకు ఒకడు బ్యాగ్ మోసేవాడు, ఒకడు బైబిల్ మోసేవాడు, ఒకడు వాటర్ బాటిల్ మోసేవాడు, వాడిని పాట పాడుతూ ఒకడు బుక్ తెచ్చేవాడు ఇక్కడికి. ఏం మాయరాగురా నీ చేతులు ఏమన్నా సచ్చొచ్చి నేను ఓచేయగలిగిన వాడివా? అంతే కదండి. మనం కూడా వాళ్ళ వ్యత్యాసం. పెద్ద పాస్టర్ గారు వచ్చాడు, ఎవడు పెద్దోడు కాదు, ప్రతి ఒక్కడు యేసుక్రీస్తునందు సమానుడే. కాకపోతే ఆయన ప్రత్యక్షతను బట్టి సంఘాలు కొన్ని 4 మంది తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అంతేగాని నీ దేవుని ప్రత్యక్షతను గుర్తెరగాలి. ఆ సేవకుని యొక్క శక్తిని ఎరగాలి. ఆ
ఆ సేవకుని యొక్క ప్రార్థనా జీవితాన్ని ఎరగాలి. యవనస్తుల యొక్క పని మీద నీ ప్రత్యక్షత దైవ సన్నిధిలో నువ్వు కలిగి ఉండి నీకు నీవు తగ్గించుగా. నువ్వు గ్రామ పెద్దవి కావచ్చు, గ్రామంలో నీకు ఆధిక్యతలు ఉండొచ్చు, నీకు ఎన్నో రంగులు లేకపోతే ఎన్నో హంగులు ఉండొచ్చు, నీ వెనక 10 మంది ఉండొచ్చు, నువ్వు పోతుంటే నీకు నమస్కారం చేయొచ్చు. కానీ దేవుని దగ్గరకు వచ్చినాక నువ్వు సరెండర్ అయిపోవాలి. సరెండర్. పౌలు అన్నాడు, విద్యాధిక్యత కలిగిన వాడిని గమలేలు పాదాల దగ్గర నేర్చుకున్నాను, ఐశ్వర్యవంతుడను, అందగాడిని, అన్ని విద్యలలో నాకు ప్రావీణ్యత ఉంది, కానీ క్రీస్తు దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఆయనకు సాష్టాంగ పడుతున్నాను. ఎందుకంటే జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే. ఆ ప్రత్యక్షత రావాలి నీకు. వీళ్ళిద్దరి సహకారంతో అక్కడేమో కత్తి విసిరాయన ఒక ఆయన, ఇక్కడేమో వాగ్దాన కర్రను పట్టుకునే ఒక ఆయన. ఇప్పుడు నేను అంటాను, ఈ గ్రామం కొరకు దైవజనులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, ఈ గ్రామం కొరకు పాటుపడి యవనస్తులు ఉన్నారు. మీరు లేవాలి క్రీస్తు కొరకు ప్రకాశించటానికి. మీరు లేవాలి క్రీస్తు ప్రత్యక్షత ఏంటో మీరు చూడటానికి. అలాగున వాళ్ళు ప్రత్యక్షత కలిగారు. వాళ్ళ అరుపులు వీళ్ళకి బాధ అనిపించాయి. ఇక వెంటనే దేవుని సన్నిధిలో చక్కగా వారు ఆయన కూర్చోబెట్టారు, ఆదుకున్నారు. అక్కడ కూర్చోబెట్టే ముందు ఇంకొక పని చేశారు. వారు ఒక బలమైన రాయి తీసుకురావడానికి ప్రయాసపడ్డారు. వారు ఒకటి ప్రేరేపించబడ్డారు దైవజనుడితో వెళ్ళటానికి, రెండోది ప్రత్యక్షతలో పాలు పంపులు పొందారు, మూడోది ప్రయాసపడ్డారు. బలమైన రాయి, మామూలు రాయి కాదు, ఇరువురు పట్టుకున్నారు, చక్కగా తీసుకొచ్చారు. వాగ్దానాన్ని ఓడిపోనివ్వలేదు, క్రీస్తు విజయాన్ని ఓడిపోనివ్వలేదు. ఈరోజు నేను అంటాను, నీ కుటుంబము కూడా ఓడిపోకుండా, నీ జీవితము కూడా ఓడిపోకుండా ఉండాలంటే ఈ రోజున నీవు నేను కూడా ఈ సభల యొక్క పరిచర్యలో ప్రేరేపణ కలిగిన వారమై ఉండాలి. క్రీస్తు ప్రత్యక్షతలో పాలు పంపులు గందిరగాలని దీని కొరకు ప్రయాసపడాలి. ప్రభువు రాశాడు, క్రీస్తు నందు మీ ప్రయాస ఎన్నడు వ్యర్థమో కాదు. నీ ప్రయాసకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీకున్నాడు. ఆయన అద్భుతమైన కృప దేవుని సన్నిధిలో నీకు ఇస్తుంది. దేవుని కొరకు ఇలాంటి యవనస్తులు లేపబడాలి. దేవుని విజయాలు చూడాలంటే మూల్యం చెల్లించే యువత కావాలి. పేరు పదవి కాకుండా, ఘనత కాకుండా దేవుని యొక్క కృపను కోరుకునే సమాజము లేవాలి. అట్టి సమాజాన్ని కోరుకుంటున్నాడు. నేటి సంఘాలలో వీళ్ళు కావాలి, అహరోను హూరులు వంటి వారు కావాలి. ఆల్రెడీ మోషేలు ఉన్నారు, యెహోషువలు ఉన్నారు, అహరోను హూరు లాంటి వారు కావాలి. ఈ నా మాటలు మీ వినికిడిలో స్థిరపడాలి. అలాంటి వారుగా మీరు లేవాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ గ్రామం విజయ పదములో నడిపించబడాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రార్థనాపరుడై లేవాలి. లోకాన్ని పరిత్యజించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి. క్రీస్తు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ఒక్క మాట చెప్పి లేవి కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అదే మాట మరలా రిపీట్ చేస్తూ వచ్చిన దేవుని యొక్క ప్రత్యక్షతను ఎందుకు మీరిపోతాం? ఈ రోజున ఆయన ఆశీర్వాదం షుగర్ పేషెంట్ ముందు స్వీట్ బాక్స్ లాగా నీ ముందే ఉంది, కానీ అనుభవించలేకపోతున్నావు. తల్లి రా, తెలియగలిగి బ్రతుకు, క్రీస్తు కొరకు బ్రతుకు. జీవించినంతకాలం రాబోయే తరానికి మాదిరిగా బ్రతుకుతున్నాం. శభాష్. బ్రతికితే ఆయనలాగా బ్రతకాలి, బ్రతికితే ఈ తల్లిలాగా బ్రతకాలి, బ్రతికితే ఈ చెల్లిలాగా బ్రతకాలి అని ప్రేరేపించబడాలి. మనల్ని చూసి అలాగ ప్రేరేపించబడాలంటే మనం దేవుని కొరకు ప్రేరేపించబడిన వారమై ఉండాలి. దైవ ప్రత్యక్షతలో నిలిచిన వారమై ఉండాలి. ప్రయాసపడే అనుభవం మనకు ఉండాలి. ఇట్టి అనుభవం ఉన్న గ్రామాలు రాబోతున్న దినాలలో క్రీస్తు కొరకు ఆకాశ మండలమందలి జ్యోతుల వలె ప్రకాశింపబోతున్నాయి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. దీపస్తంభముల మీద పెట్టబడిన దీపాల వలె ప్రకాశిస్తాయి. నీ పిల్లలు తేజో నక్షత్రము వలె దైవ సన్నిధిలో ప్రకాశిస్తారు. అపవాది వలె త్రోసివేయబడరు, కానీ దేవుని సువార్తను తీసుకొచ్చిన క్రిస్మస్ దినాల్లో వింతైన తార ఉన్నట్లుగా నీ పిల్లలు ఉంటారు. నీ పిల్లలకు సుఖజీవం, ఆయువు కాలం దేవుడు పెంచి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీ పిల్లలను ఆయన సన్నిధిలో ఒలీవ మొక్కల వలె నాటుతాడు. ఈ రోజున నా తల్లి గర్భాన మేమిద్దరం పుట్టాం. మా ఇద్దరిని కూడా దేవుని పనిలో విజయపదంలో దేవుడు నడిపిస్తున్నాడు. సరిగ్గా ఈ పరిచర్యకు వచ్చి నిన్న 14వ తేదీకి 25 సంవత్సరాలు గడుస్తుంది. ఈ పరిచర్యలో నా దేవుడు ఈ రోజు వరకు నాకు అపజయాన్ని ఇవ్వలేదు. కారణం ఏంటంటే నాతో ప్రేరేపించబడిన యవనస్తులు ఉన్నారు, నాతో ప్రేరేపించబడిన సంఘం ఉంది. వీటన్నిటికంటే నా కొరకు ప్రార్థన చేసే నా తల్లి ఉంది దేవుని సన్నిధిలో. దేవునికి మహిమ కలుగునుగాక. అటు
తర్వాత నాతో కలిసి వచ్చే నా ప్రత్యక్షతలో పాలు పంపులు పొందే పెద్దలున్నారు సంఘములో. నాతో పాటుగా ప్రయాసపడగలిగిన ఒక్కొక్కడు 70-80 వేల రూపాయల ఉద్యోగం ఉన్న, నాతో పాటు చీపురు బట్టి మందిరం ఓడ్చగలిగిన ప్రయాసపడే దేవుని పిల్లలు ఉన్నారు ఈ రోజున సంఘములో. అందుకే విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయం చూస్తూ దేవుని విజయాలను పొందుతూ ఉన్నాం. నా మాటలు ముగిస్తున్నాను తల్లి. రండి, క్రీస్తు రాజ్యం కడదాం. భారతదేశపు ఉనికి మారబోతుంది. భయానకరమైన విగ్రహ సంబంధమైన ఆలోచనలతో కొన్ని మత సంస్థలు లేస్తున్నాయి. ఆ సంస్థలను ఎదుర్కొనాలంటే ప్రతి ఇంట ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రతి తల్లి మోకరించాలి, ప్రతి తండ్రి మోకరించాలి, ప్రతి యవనస్తుడు మోకరించాలి, ప్రతి యవనస్తురాలు మోకరించాలి. ప్రతి ఇల్లు ప్రార్థనా ఇల్లుగా మారునుగాక. అంధకార సంబంధమైన చీకటి శక్తులు ఏ యవనస్తురాల్ని, ఏ యవనస్తుడిని మరణానికి కానీ, పాపానికి కానీ, లోకానికి కానీ ప్రేరేపింపబడకుండా దైవ సన్నిధి కొరకు ప్రేరేపించబడేటట్లు మీ ప్రార్థనా సహకారం ఎంతైనా అవసరమని కోరుకొనొచ్చు. నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. లేచి నిలబడదాం. కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దేవునికి మహిమ కలుగునుగాక.